వీక్షకులందరికీ నమస్కారం. అందరికీ ముందుగా 2024వ సంవత్సరం నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. నూతన ఆంగ్ల సంవత్సరం 2024వ సంవత్సరం మేషరాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలని ఇవ్వబోతూ ఉన్నదో ఈ వీడియో ద్వారా క్లుప్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా 2023వ సంవత్సరాన్ని గనక చూస్తే జన్మ గురుని యొక్క దోషము, వ్యయ రాహు యొక్క దోషంతో మేషరాశి వారు చాలా ఇబ్బంది పడినటువంటి సందర్భాలు మనం చూడవచ్చును. రాజకోపో యశోహాని ఉద్యోగస్య విరోధకం అన్నారు శాస్త్రమందు. అంటే అటు ఉద్యోగపరమైనటువంటి స్థిరత్వానికి సంబంధించినటువంటి సమస్యలు, లేదా సంపాదన వచ్చినట్టే వచ్చి అంతా ఖర్చు అయిపోతూ ఉండడం, లేదా కుటుంబపరమైనటువంటి విషయాల్లో కొంత అసంతృప్తికరమైనటువంటి విషయాలు, అలాగే ముఖ్యంగా శుభ కార్యక్రమాలకి సంబంధించినటువంటి విషయాలు ఇవన్నీ కూడా కొంత వాయిదా పడుతూ 2023వ సంవత్సరం కొంత మిశ్రమమైనటువంటి ఫలితాలని మేషరాశి వారికి ఇచ్చింది. మరి 2024వ సంవత్సరం మేషరాశి వారికి ఇక మనం చూస్తే అద్భుతమైనటువంటి ఫలితాలని ఇవ్వబోతూ ఉన్నది. ఇది చాలా గొప్ప ఆనందదాయకమైనటువంటి విషయంగా చెప్పవచ్చును. కారణం ఏంటంటే మేషరాశి వారికి లాభస్థానమందు శనేశ్వరుని యొక్క సంచారము అతి యోగ్యమైనటువంటి సంచారంగా చెప్పవచ్చును. ఇక గురుగ్రహం ఈ సంవత్సరంలో మే నెల 1వ తారీఖు లగాయతు 2వ స్థానమందు గురుని యొక్క సంచారంతో దాదాపుగా వ్యయస్థానంలో గురుడు ఉన్నప్పుడు గురుబలం లేదు, జన్మరాశిలో గురుడు సంచారం జరుగుతున్నప్పుడు గురుబలం లేదు, లాభస్థానంలో గురుడు సంచరించిన 2020వ సంవత్సరం లగాయతు మేషరాశి వారికి సరి అయినటువంటి గురుబలం లేక 2020, 21, 22, 23 4 సంవత్సరాల పాటు ఈ గురుబలం అనేటువంటిది పూర్తి స్థాయిలో లేక చాలా ఇబ్బంది పడ్డారు. ఈ సంవత్సరంలో గురుని యొక్క ప్రభావం పూర్తిగా అనుకూలంగా ఉండబోతున్నటువంటి రాశుల్లో మేషరాశి చాలా ప్రధానమైనటువంటి రాశిగా చెప్పవచ్చును. ధనస్థానము మణిర్ముక్త ఫలం స్వర్ణం రత్నధాతు కదంబకం యాని కానిచ సర్వాణి ధనస్థాన ద్వినిర్ణయ అన్నది శాస్త్రం. 2వ ఇల్లు అనేటువంటిది చాలా ముఖ్యం. అది ధనస్థానము, కుటుంబ స్థానము, నేత్రస్థానము, వాక్స్థానము, ముఖస్థానము, ఇలా చాలా కీలకమైనటువంటి స్థానం కాబట్టి ఆ స్థానమందు గురుని యొక్క సంచారం జరుగుతూ ఉండడం మేషరాశి వారికి అదృష్టంగా చెప్పవచ్చును. అలాగే మనస్సౌఖ్యం యశోవృద్ధిం సౌభాగ్యం చ ధనాగమ ధర్మవ్యయం మనస్సౌఖ్య అన్నది శాస్త్రం గురుబలం విషయంలో. కాబట్టి మే నెల 1వ తారీఖు లగాయతు ఎప్పుడైతే గురుబలం మేషరాశి వారికి వస్తుందో అప్పటి నుండి ఈ రాశి వారికి అదృష్ట యోగము అనేటువంటిది ప్రారంభమవుతుంది. మరి అంతగా మునుపండి అంటే లాభస్థానమందు ఎప్పుడైతే శనేశ్వరుని యొక్క సంచారం కలుగుతూ ఉన్నదో అది కూడా చాలా గొప్ప ఫలితంగా చెప్పవచ్చును. దీర్ఘ సంచార గ్రహాల్లో గురు శనుల యొక్క అనుకూలత వల్ల ఈ సంవత్సరం చాలా లాభదాయకమైనటువంటి ఫలితాలని మేషరాశి వారు అనుభవించబోతూ ఉన్నారు. మధ్యలో అడపాదడప అటు గురుగ్రహం వక్రించినా శనిగ్రహం వక్రించినా రాసులు మారడం లేదు కాబట్టి పూర్తి స్థాయిలో ఈ సంవత్సరం ఆంగ్ల సంవత్సరం అంతా కూడా మేషరాశి వారికి శుభ ఫలితాలను మనం ఆశించవచ్చును. మరి ఏ రకమైనటువంటి శుభ ఫలితాలండి అనంటే యజన కీర్తి గృహ కాంచన పుత్ర వస్త్ర అశ్వాధికో గురుహు. గురుగ్రహం ఇచ్చేటువంటి కారకత్వాలు ముఖ్యంగా ఉద్యోగానికి సంబంధించినటువంటి సమస్యల నుండి బయటపడతారు, ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడతారు, కుటుంబపరమైనటువంటి సమస్యల నుండి బయటపడతారు. కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా అనారోగ్య సమస్యలున్నా, సంతానం సరిగా లేకపోయినా, సంతానం కలగకపోయినా, కలిగినటువంటి సంతానం అభివృద్ధి పదంలో ముందుకు సాగకపోయినా, ఇటువంటి అనేక రకాలైనటువంటి కష్టాల నుండి బయటపడడానికి గురుబలం ఉపయోగపడుతుంది. శుభ కార్యక్రమాలు జరుగుతాయి. ఎవరైనా మేషరాశి వారికి వివాహం జరగవలసి ఉంటే వివాహమో, లేదా సంతానం కలగవలసి ఉంటే సంతానమో, లేదా ఏదైనా మొక్కుబడులు తీర్చేటువంటి క్రమంలో తీర్థయాత్రలు చేయాలి అంటే తీర్థయాత్రలో, ఇటువంటి శుభ కార్యక్రమాల యొక్క పరంపర జరగడానికి అవకాశం ఉంటుంది. అలాగే తాకట్టు పెట్టుకున్నటువంటి బంగారు ఆభరణాలను కానీ,
కుదువ పెట్టినటువంటి ఇళ్లను కానీ, స్థలాలను కానీ, పొలాలను కానీ, ఏదైనా ఒక తాకట్టు పెట్టి ఏదైనా అప్పు తెచ్చుకున్నటువంటి విషయాలు ఉంటే గతంలో, వాటన్నిటినీ కూడా విడిపించుకోగలుగుతారు ఈ సంవత్సరం ప్రధానంగా మేషరాశి వారు. అలాగే వ్యవసాయం చేసేటువంటి వారు లాభపడడానికి అవకాశం ఉన్నది. ట్రావెల్స్ బిజినెస్, వ్యవసాయము, ప్రింటు, ఎలక్ట్రానిక్ మీడియాల్లో పనిచేసేటువంటి వారు, సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, గవర్నమెంట్ రంగంలో కాంట్రాక్ట్ ఉద్యోగాలు చేసేటువంటి వారికి సైతం పర్మనెంట్ ఉద్యోగాలు వచ్చేటువంటి పరిస్థితులు మేషరాశి వారిలో ప్రధానంగా కనబడుతూ ఉన్నాయి. అడ్మినిస్ట్రేషన్ రంగానికి సంబంధించినటువంటి వారు, రాజకీయ నాయకులు, సినిమా రంగంలో ఉండేటువంటి వారు, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేటువంటి వారు, వీరందరూ కూడా కన్స్ట్రక్షన్ బిజినెస్ దగ్గర నుండి అన్ని రకాలైనటువంటి వ్యాపారం, ముఖ్యంగా గురుడు కారకత్వాన్ని వహించేటువంటి ఈ వస్త్ర వ్యాపారాదులు, అలాగే ఆహారానికి సంబంధించిన అంటే కిరాణా షాపుల దగ్గర నుండి పెద్ద పెద్ద రెస్టారెంట్ల వరకు అన్ని వ్యాపారాలు కూడా చక్కగా ముందుకు సాగడానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగంలో పదోన్నతి, ఉద్యోగంలో మార్పు లేదా పదోన్నతి జరగడం, ఏదేమైనా సరే ఆర్థికంగా లబ్ధిని పొందేటువంటి పరిస్థితులు ఈ రాశి వారిలో ప్రధానంగా కనబడుతూ ఉన్నాయి. ఇక చాలా కాలంగా సంతతి కోసం ఎదురు చూస్తూ ఉండేటువంటి వారికి సంతానం కలగడం, అలాగే విద్యార్థులు ఎవరైతే ఉన్నారో దూర ప్రాంత సంచారం చేయాలి, విదేశాల్లో చదువుకోవాలి, లేదా ఇప్పటికీ విదేశాల్లో చదువుకుంటూ అక్కడ ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ ఉండేటువంటి వారికి ఉద్యోగం లభించడం, అలాగే వేరే దేశాల్లో స్థిరత్వానికి సంబంధించినటువంటి గుర్తింపు కార్డులు లభించడం లాంటి అంశాలు కూడా చక్కగా కనబడుతూ ఉన్నాయి. అలాగే ఎవరైతే ఈ సంవత్సరం విదేశాలకి వెళ్ళి చదువుకోవాలి అనుకుంటూ ఉన్నారో వారికి కూడా అవకాశాలు చక్కగా వస్తాయి. వీసా అప్రూవల్స్కి ఏ విధమైనటువంటి సమస్యలు ఉండవు. అలాగే పోటీ పరీక్షలు రాసేటువంటి వారు, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లేదా మీకు నచ్చినటువంటి విశ్వవిద్యాలయాల్లో చేరాలి, అటు డిస్టెన్స్లో కానీ లాంగ్ టర్మ్ కానీ లేదా కోచింగ్లో ఉండేటువంటి వారికి సైతం ఈ గ్రహస్థితి చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఇక స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి మానసిక ప్రశాంతతని, కుటుంబ సౌభాగ్యాన్ని, ఉద్యోగాన్ని, వ్యాపారాన్ని అభివృద్ధి పదంలో ఉండేలా చేస్తుంది. మరి ఈ సంవత్సరం గ్రహస్థితి పూర్తిగా అనుకూలంగా ఉన్నది. రాహు కొంత ప్రతికూలంగా ఉన్నారు కదండి. మరి రాహు ఏమి చేయరా అంటే ధన వ్యయానికి రాహు కారణమవుతారు, అలాగే స్థానచలనానికి కూడా రాహు కారణమవుతారు. ఈ రెండు విషయాలు, అలాగే నిద్ర పట్టకపోయేటువంటి స్థితికి కూడా రాహు కారణమవుతారు. కాబట్టి ఆయా విషయాల్లో జాగ్రత్తగా ఉండడం, స్కిన్కి సంబంధించినటువంటి సమస్యలు, గ్యాస్ట్రిక్ సమస్యలు, వెన్నుపాముకి సంబంధించినటువంటి సమస్యలు కలగజేస్తారు. కాబట్టి చక్కగా ఈ సంవత్సరం మొత్తం షష్ఠి ఉపవాసాలు చెయ్యండి. శుక్లపక్షంలో, కృష్ణపక్షంలో వచ్చేటువంటి సుబ్రహ్మణ్య షష్ఠి ఉపవాసాలు చేసి షష్ఠి రోజున సర్పసూక్తంతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం చేసి మినుములు లేదా మినప్పప్పు దానం చేయడం ద్వారా ఆ రాహు ఇచ్చేటువంటి చెడు ఫలితం కూడా పోయి అన్ని విధాలుగా కూడా మీకు శ్రేయోదాయకంగా ఉంటుంది. అలాగే ప్రతిరోజు కూడా రాహు గ్రహం యొక్క శాంతి కోసమని అమ్మవారి యొక్క స్తోత్రాన్ని పారాయణ చేసినా కూడా మేషరాశి వారికి అత్యద్భుతమైనటువంటి ఫలితాలు ఈ సంవత్సరం వస్తాయి. వృషభ రాశి వారికి ఈ సంవత్సరం ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతూ ఉన్నాయి అనేటువంటి విషయాన్ని ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. ముఖ్యంగా 2023వ సంవత్సరం, గత సంవత్సరాన్ని కనుక పరిశీలన చేస్తే గురుబలం లేకపోవడం, అలాగే రాహు కూడా పూర్తి స్థాయిలో అనుకూలంగా లేకపోవడం, సంవత్సరం చివరిలోనే మారారు రాహు నవంబర్ 1వ తారీఖున. ఇక శనేశ్వరుడు దశమ కేంద్రంలో అటు అనుకూలము కాదు ఇటు ప్రతికూలము కాదు అనేటువంటి స్థితిలో శనేశ్వరుడు సంచారం చేశారు. 3 దీర్ఘ సంచార గ్రహాలని కూడా పరిశీలన చేసి మిగతా గ్రహాల యొక్క స్థితిగతులను దృష్టిలో పెట్టుకుని మనం గనక ఫలితాలని చూస్తే 2023వ సంవత్సరంతో పోల్చుకుంటే 2024వ సంవత్సరం వృషభ రాశి వారికి అత్యంత శుభ ఫలితాలు వస్తాయి అనడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. కారణం ఏంటి అంటే వ్యయస్థానమందు ఎప్పుడైతే గురుని యొక్క మార్పు జరిగిందో ఈ మే నెల 2024వ సంవత్సరం మే నెల 1వ తారీఖున గురుని యొక్క మార్పు జరుగుతుంది. సొంత రాశిలోకి అనగా వృషభ రాశిలోకి గురుని యొక్క సంచారం వస్తుంది. అక్కడ నుండి 1 సంవత్సర కాలం పాటు గురుడు జన్మరాశి సంచారం చేస్తారు.
ఇక్కడ శని యొక్క కర్తరీ దోషం ఏదైతే రాహు మీద ఉన్నదో అది కొనసాగుతుంది, కానీ శని యొక్క దృష్టి నుండి గురువు బయటపడిపోతారు. ఇది ఒక మంచి విషయంగా చెప్పవచ్చును. ఎందుకంటే వృషభ రాశి వారి యొక్క స్థితిగతుల్ని గత సంవత్సరం చూస్తే అధికమైనటువంటి శ్రమకి తగినటువంటి గుర్తింపు లేకపోవడం, వచ్చినటువంటి ధనం వచ్చినట్టు ఖర్చు అయిపోతూ ఉండడం, శుభములో వ్యయశ్చేవ ప్రాణి విక్రయ దూషణం అన్నది శాస్త్రం. ఎవరైనా సరే దూషిస్తూనే ఉన్నారు, కుటుంబ సభ్యులు కానీ బయటవారు కానీ లేదా ఇతరులు ఎవరైనా సరే నీలాపనిందలు దూషణలు ఇటువంటివే చాలా ఎక్కువగా జరిగే అవమానాలు ఇవన్నీ కూడాను. మరి 2024 సంవత్సరంలో ఆ గురుడు శని యొక్క దృష్టి బారి నుండి బయటపడి జన్మరాశి సంచారం చేస్తున్నారు. అయితే ఇక్కడ జన్మరాశిలో గురుడు చేసేటువంటి సంచారము అది అంత పూర్తి శుభ ఫలితం అయితే కాదు, కానీ ఇక్కడ లాభస్థానంలో రాహు ఉండడం అనేటువంటిది ఈ రాశి వారికి కలిసొచ్చేటువంటి అంశం. ఇక దశమ కేంద్రంలోనే శనేశ్వరుడు ఈ సంవత్సరంలోనే కొంతకాలం వక్రించి సంచారం చేస్తారు. ఆ వక్రగతి కూడా ఈ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది వెరసి గత సంవత్సరంతో పోల్చుకుంటే శుభ ఫలితాలు ఆశించవచ్చును. గోవా జిగజి సంఘానాం క్షీరాన్నాది సుభోజనం అన్నది శాస్త్రం. లాభస్థానంలో రాహుగ్రహం ఉంటే మిగతా ఎన్ని గ్రహాలు ప్రతికూలంగా ఫలితాన్ని ఇస్తూ ఉన్నా సరే వాటి నుండి ఆయన బయటికి తీసుకువస్తారు. రాహు కనబడతారు సంవత్సరంలో ఖచ్చితంగా. అది ఎలాగండి అని అంటే గనక జన్మరాశి యందు గురుని యొక్క సంచారం వల్ల ఏమవుతుంది అంటే రాజకోపో యశోహాని ఉద్యోగస్య విరోధకం అన్నారు శాస్త్రవచనంలో. అంటే ఈ జన్మ గురువు జన్మ రాశి అంటే అది మీ తత్వాన్ని సూచించేటువంటి రాశి కాబట్టి, శరీరానికి సంబంధించినటువంటిది మనసుకి సంబంధించినటువంటి రాశి కాబట్టి చాంచల్యాన్ని కలగజేస్తారు. మానసికమైనటువంటి చాపల్య స్థితి, ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియదు. అలాగే శరీరం బరువు పెరగడము, శరీరాకృతిలో మార్పులు రావడము, శరీరం కొంత అలసిపోతూ ఉండడం లాంటి అంశాలకి కూడా గురుడు కారణం. బద్ధకాన్ని పెంపొందిస్తారు. ప్రతి పని కూడా వాయిదా వేసేటువంటి స్థితికి గురుడు కారణమవుతారు. ఉన్నతాధికారులతోటి ఉండేటువంటి సఖ్యత పాడు చేద్దామనేటువంటి పరిస్థితిని గురుడు కలగజేస్తారు. ఆ విషయాల పట్ల కొంత జాగ్రత్తగా ఉంటే మంచిది. అయితే అటు గురుడిచ్చేటువంటి వ్యతిరేక ఫలితం కానివ్వండి, అలాగే శనిచ్చేటువంటి మిశ్రమమైనటువంటి ఫలితాలు కానివ్వండి, రాహుగ్రహం ఆ రెండిటి యొక్క బారి నుండి మిమ్మల్ని బయటపడేయడానికి అవకాశం ఉంటుంది. ఇందాక చెప్పుకున్నాం గోవాజిగజ సంఘానాం క్షీరాన్నాది సుభోజనం. ఒకటి ప్రధానంగా వివాహాది శుభ కార్యక్రమాలకి సంబంధించినటువంటి విషయాలని ఈ రాహుగ్రహం ముందుకు తీసుకెళ్తారు. ఇంట్లో ఏదో ఒక రకమైనటువంటి శుభ కార్యక్రమం, సంతానం కలగడమో, వివాహం జరగడమో, లేదా కలిగినటువంటి సంతానానికి ఏదైనా ఫంక్షన్స్ చేయవలసి రావడమో, ఇటువంటి వాటి వేటికైనా సరే ఈ రాహుగ్రహం కారణం. ఇలా కుటుంబంలో ఒక శుభ కార్యక్రమం చేసి పంక్తి భోజనాన్ని ఏర్పాటు చేస్తారు. అలాగే కొన్ని కీలకమైనటువంటి పదవులను అధిరోహించడానికి కూడా రాహు కారణం. లాభస్థానమందు రాహు యొక్క స్థితి అనేక రకాలైనటువంటి సమస్యలు, నరదృష్టి, పిశాచ బాధ, నరఘోష, జనఘోష, అధికార ఘోష, ఇలా కంటికి కనబడినటువంటి చెడు శక్తులు ఏవైతే ఉన్నాయో, అలాగే శత్రువులు ఎవరైతే ఉన్నారో ఆయా శత్రువుల బారి నుండి బయటపడేలా చేస్తారు రాహుగ్రహం. అలాగే వివాహాది శుభ కార్యక్రమాలు ఈ దుష్టశక్తి బారి నుండి బయటపడడంతో పాటు ఆర్థిక పరిపుష్టిని కలగజేస్తారు. మరీ ముఖ్యంగా కోల్పోయినటువంటి ధనాన్ని, గత సంవత్సరంలో నష్టపోయినటువంటి ధనాన్ని కానీ కోల్పోయినటువంటి ధనాన్ని కానీ తిరిగి సంపాదించుకునేటువంటి శక్తిని రాహు ప్రసాదిస్తారు. దూర ప్రాంత సంచారం చేసేలా చేస్తారు. ఎవరైతే విదేశాలకు వెళ్ళి అక్కడ ఉద్యోగం చేయాలి అనేటువంటి సంకల్పం, లేదా విదేశాల్లో ఉద్యోగం చేస్తూ అక్కడ స్థిరమైనటువంటి నివాసం ఏదైనా గృహం నిర్మించుకోవాలో, లేకపోతే ఏదైనా అక్కడ గుర్తింపు కార్డులు రావాల్సి ఉన్నదో, ఇలా ఏదైనా విదేశాల్లో ఉండేటువంటి వారికి సంబంధించినటువంటి శుభ ఫలితాలను కూడా మనం ఆశించవచ్చును. అలాగే ఇక్కడ చదువుకునేటువంటి వారు విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి అన్న రాహు అవకాశాన్ని కల్పిస్తారు. ఉద్యోగపరంగా ప్రాంత మార్పు, ఉద్యోగపరంగా చదువు పరంగా ప్రాంతం మార్పు చెందడానికి కూడా ఈ గ్రహస్థితి కారణమవుతుంది. ఇక్కడ స్వదేశంలో ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి పదోన్నతి, కాంట్రాక్ట్ ఉద్యోగాలు చేసేటువంటి వారు పర్మనెంట్ అవడం లాంటి అంశాలకి కూడా రాహువే కారణమవుతారు. అలాగే ఎవరైతే మద్యము, మత్తు పదార్థాలు, అలాగే గ్యాంబ్లింగు, అలాగే స్టాక్ మార్కెటింగు ఇటువంటి వాటి మీద ఈ జీవనాధారాన్ని కలిగి ఉన్నారో,
పొగాకు పంటలు, లేకపోతే రాహు ఆధారితంగా ఉండేటువంటి రకరకాలైనటువంటి విషయాలు ఉన్నాయో వాటన్నిటి మీద కూడా మంచి ధనార్జన చేయడానికి ఈ సంవత్సరం ఈ రాశి వారికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ రాహు ఇచ్చేటువంటి ఫలితాలతో పాటు ఈ సంవత్సరంలో శని వక్రించి ఇచ్చేటువంటి ఫలితాల వల్ల కూడా ఉద్యోగ వ్యాపారాల్లో ఉండేటువంటి సమస్యలు, అనేకమైనటువంటి సమస్యల నుండి బయటపడడం, కుటుంబ సభ్యుల యొక్క అనారోగ్య సమస్యలు తగ్గుముఖం పట్టడం, కుటుంబంలో సంతోషకరమైనటువంటి వాతావరణం ఉండడం, రుణబాధలు, రోగబాధలు, శత్రుబాధలు తగ్గుముఖం పట్టడం లాంటి అంశాలు ఇవన్నీ కూడా రాహు కొంత మీకు అనుకూలమైన ప్రభావాన్ని ఇస్తారు. దానికి గురుని యొక్క అనుకూలత కూడా ఉంటుంది. జూన్ నెల దగ్గర నుండి నవంబర్ మాసం వరకు గురుడు వక్రించి ఫలితాన్ని ఇస్తారు ఈ సంవత్సరంలో. కాబట్టి అటు శని వక్రము, గురుడు వక్రము, వక్రించినటువంటి రాహు తాలూకు ప్రయాణం వల్ల శుభ ఫలితాలను మాత్రం వృషభ రాశి వారు ఆశించవచ్చును. ఏదేమైనప్పటికీ గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం చాలా మెరుగైనటువంటి ఫలితాలు ఉన్నాయి కాబట్టి ఆనందదాయకమైనటువంటి వాతావరణం ఉంటుంది. మరిన్ని అనుకూలమైనటువంటి ఫలితాల కోసమై ప్రతినిత్యము కూడా చక్కగా దక్షిణామూర్తి యొక్క ఆరాధన అధికంగా చేస్తూ ఉండండి. గురువారం నాడు ప్రత్యేకించి దక్షిణామూర్తి యొక్క దేవాలయంలో కానీ లేదా శివాలయానికి వెళ్ళి కానీ దీపారాధన చేయడం ద్వారా అత్యంత శుభ ఫలితాలని వృషభ రాశి వారు ఈ సంవత్సరం పొందుతారు. మిథున రాశి వారికి ఈ 2024వ సంవత్సరం ఏ విధమైనటువంటి ఫలితాలని ఇవ్వబోతూ ఉన్నది అనేటువంటి విషయాన్ని ఈ వీడియో ద్వారా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా మిథున రాశి వారికి గత సంవత్సరం అనగా 2023 అటు రాహు లాభస్థానంలోను, గురుడు లాభస్థానంలోనూ ఉండి గురు రాహువుల యొక్క పరిపూర్ణమైనటువంటి శుభ ఫలం అనేటువంటిది ఈ రాశి వారికి వచ్చింది. ఆ 2023 చివరిలోనే రాహు దశమ కేంద్రంలోకి తన యొక్క సంచారాన్ని మార్చుకున్నారు. ఇక ఈ 2024 మే నెలలో 1వ తారీఖున గురుడు మేషరాశిని వదిలిపెట్టి వృషభ రాశికి సంక్రమణం చేస్తారు. అప్పుడు గురువు యొక్క బలం సగానికి తగ్గుతుంది. ఎందుకంటే శుభములో వ్యయశ్చైవ అన్నది శాస్త్రం. గురుడు 12వ స్థానమందు అర్ధశుభుడు మాత్రమే, పూర్ణమైనటువంటి శుభత్వం ఆయనకి లేదు. ఇక దశమ కేంద్రంలో ఉండేటువంటి రాహు మాత్రం కొంత బలమైనటువంటి ఆ ఉపచయ స్థానంలో, ఎందుకంటే రాహు యోగాన్ని ఇచ్చేటువంటి స్థానాలు చాలా వేరు. కొంతమంది అనుకుంటారు 3, 6, 10 3, 6, 11లోనే రాహు బలంగా ఉంటారు. లేదా మరికొంతమంది మరీ ఛాందసంగా మాట్లాడుతూ అసలు వాళ్ళకి అవగాహన లేని జ్యోతిష్యం, కేంద్రాల్లో కోణాల్లో రాహు ఉంటే యోగిస్తారు అని చెప్పుకునేటువంటి మహానుభావులు కూడా ఉన్నారు. అయితే భవిష్యదర్శినిలో ఎప్పుడూ కూడా ప్రామాణికమైనటువంటి శ్లోకయుక్తంగానే చెప్తూ ఉంటాం. దీనికి ప్రమాణం ఋషులే చూసుకుంటారు. జ్యోతిష్యంలో అబద్ధపు వాక్యాలు చెప్తే ఋషులే వాళ్ళు శాపాన్ని ఇస్తారు. ఋషి చెప్పినటువంటి వాక్యాన్ని మనం చెప్పుకుంటే ఋషి యొక్క అనుగ్రహం కలుగుతుంది. కాబట్టి ఈ ఫలితం మంచిదా చెడుదా, ఎందుకంటే ఖచ్చితంగా దీన్ని ఫేస్ చేయాల్సినటువంటి వారు ఎవరు? మిథున రాశి వారే. నేను మంచి అని చెప్తే మంచి అయిపోదు, చెడు అని చెప్తే చెడు అయిపోదు. కేవలం నా వరకు, నా పని ఎంతవరకు, ఈ సంవత్సరం ఈ గ్రహస్థితి ఇలా ఉంది అని ఋషులు చెప్పారు అని తెలియజేయడం వరకే. ఎందుకంటే అది నేను చదువుకున్నాను కాబట్టి స్పష్టంగా ఎక్కడ స్కిప్ చేయకుండా వినండి. అసలు ఈ సంవత్సరం మీద పూర్తి అవగాహన వస్తుంది. వ్యయస్థానమందు గురుని యొక్క స్థితి, దశమ కేంద్రమందు రాహు యొక్క స్థితి, నవమ స్థానమందు శనేశ్వరుని యొక్క స్థితి. మరిది పూర్తిగా మిథున రాశికి అటు వ్యతిరేకమైన గ్రహస్థితి కాదు, అలాని కలిసొచ్చేటువంటి గ్రహస్థితి కూడా కాదు. ఇది మిశ్రమమైనటువంటి సంవత్సరంగా చెప్పవచ్చును. ఒక అద్భుతమైనటువంటి విషయం ఏంటి అంటే మే నెల వరకు కూడా గురుని యొక్క మార్పు లేదు. అనగా ఈ 5 నెలలు కూడా మిథున రాశి వారికి శుభకాలమే నడుస్తూ ఉంటుంది. అలాగే రాహు అనుకూలంగా ఎలాగ ఉన్నారు కాబట్టి మే వరకు కూడా ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఉండవు. పూర్ణ గురుబలంతో చక్కగా అనుకున్నటువంటి పనులు పూర్తి అయ్యి శుభ కార్యక్రమాలు చేసుకుని సంతానం కలిగి వివాహం జరిగి ఉద్యోగంలో వ్యాపారంలో అభివృద్ధి పదంలో ముందుకు సాగి అందరితోటి కూడా చక్కగా మంచి పేరు తెచ్చుకుని అందరూ కూడా మిమ్మల్ని మెచ్చుకుని మీ యొక్క ఉన్నతమైనటువంటి స్థితికి ఈ గ్రహస్థితి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. అందులో ఏమాత్రం సందేహం లేదు. అంటే మే నెల వరకు కూడా పూర్తి స్థాయిలో ఈ రాశి వారికి గ్రహస్థితి అనుకూలము, అందులో సందేహంలా.
అయితే మరి మే దాటిన తర్వాత ఎలా ఉంటుంది అంటే స్థాన చలనాలు కనబడుతూ ఉన్నాయి. ఇందాక చెప్పినట్టు వ్యయంలో ఉన్నటువంటి గ్రహానికి ఏమవుతుంది అంటే పరిస్థితి స్థాన చలనములు, ప్రయాణాలు, ఉద్యోగ మార్పులు, అలాగే ఇంటి మార్పులు, అలాగే ఉండేటువంటి స్థాన మార్పు, ఊరు మార్పు, ఇలా ఎవరైతే మిథున రాశి వారు దేశాన్ని దాటి వెళ్ళాలి అటు చదువుకి కానీ ఉద్యోగానికి కానీ అని ఎవరైతే భావన చేస్తూ ఉన్నారో వారికి మే తర్వాత ఉండేటువంటి గ్రహస్థితి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. చదువు రీత్యా కానీ ఉద్యోగ రీత్యా కానీ వేరే ఆన్సైట్ అంటారే, అంటే విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేయడం, వాళ్ళ కంపెనీ ఉండేటువంటి స్థానానికి, అటువంటి వాటికి ఈ గ్రహస్థితి చాలా ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. అలాగే వివాహాది శుభకార్యక్రమాలు జరిపించడము, తీర్థయాత్రలు చేయడము, దైవ దర్శనాలు చేసుకోవడం లాంటి వాటికి కూడా ఈ గ్రహస్థితి చాలా ఉపయోగపడుతుంది. అయితే ఈ సంవత్సరం ఏం చేస్తారు మిథున రాశి వారు అంటే ఆనందదాయకమైనటువంటి సమయాన్ని గడుపుతూ కొంత వంశపారంపర్యంగా వచ్చినటువంటి ఆస్తిపాస్తులు ఏవైతే ఉన్నాయో వాటిని అమ్మేటువంటి ప్రయత్నం చేస్తారు. అలాగే మీరు సంపాదించుకున్నటువంటి అది ఇళ్ళో, స్థలమో, పొలమో, బంగారమో, వాహనమో, లేకపోతే ఇంకోటి ఏదైనా సరే వాటిని క్రయ విక్రయాలు చేసేటువంటి పరిస్థితులు ఈ సంవత్సరంలో ప్రధానంగా కనబడుతున్నాయి. మరీ ముఖ్యంగా యాన్సిస్టర్ ప్రాపర్టీస్, వంశపారంపర్యంగా వచ్చేటువంటి ఆస్తిపాస్తుల తాలూకు వాటిపై అమ్మకాలు కొనుగోలు చేసేటువంటి పరిస్థితులు, అలాగే వంశపారంపర్యంగా వస్తూ ఉన్నటువంటి బంగారు ఆభరణాన్ని అమ్మకాలు కొనుగోలు చేసేటువంటి పరిస్థితులు ఇవి ప్రధానంగా మిథున రాశి వారికి కనబడుతూ ఉన్నాయి. మిథున రాశి వారు ఎవరైతే గృహప్రవేశము, గృహారంభాదులు అంటే కొత్త ఇల్లు కొనుక్కోవాలి, కొత్త ఇల్లు కట్టుకోవాలి అని ప్రయత్నాలు చేస్తారో వారు ఈ సంవత్సరంలో చక్కగా ఆ ఇంటికి సంబంధించినటువంటి పనులను పూర్తి చేసుకోగలుగుతారు. నూతన గృహప్రవేశాది యోగాలు కనబడుతూ ఉన్నాయి. శంకుస్థాపనకి, గృహప్రవేశానికి కూడా అత్యద్భుతమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ సంవత్సరంలో ఎవరైతే కారు కొనుక్కోవాలి లేదా మరి ఇంకో వాహనం కొనుక్కోవాలి అనుకుంటున్నారో వారి కోరికలు కూడా ఖచ్చితంగా నెరవేరుతాయి. అలాగే వివాహాది శుభకార్యక్రమాలు జరగవలసినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఖచ్చితంగా వివాహాది శుభకార్యక్రమాలు జరుగుతాయి. అలాగే సంతానం కలగక ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి వారికి సంతానం కలుగుతూ ఉంటుంది. అలాగే భాగ్యస్థానమందు ఎప్పుడైతే శని యొక్క సంచారం ఉన్నదో స్వదార స్వసుత క్లేశం భాగ్యస్థానగతే శని అన్నారు. అనగా ఒక్క విషయం మాత్రం కొంత ఇబ్బంది పెడుతుంది. కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలకి సంబంధించినటువంటి విషయంలో మాత్రం కొంత ఇబ్బందులకి గురి అవుతారు. అలాగే ఇష్టమైనటువంటి వ్యక్తుల్ని వివాహం చేసుకునేటువంటి విషయంలో కూడా కించిత్ ప్రతిబంధకమైనటువంటి పరిస్థితుల్ని ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ సంవత్సరం వ్యాపారం చేసుకునేటువంటి వారికి చాలా అద్భుతంగా ఉంది. కిరాణా షాపులు కానివ్వండి, 1 గ్రామ్ గోల్డ్ పెట్టుకునేటువంటి వారు కానివ్వండి, వస్త్ర వ్యాపారాలు చేసేటువంటి వారు, ట్రాన్స్పోర్ట్ బిజినెస్, ఇలా ఆహార పదార్థాలకి సంబంధించి హోటల్స్, రెస్టారెంట్లు నడిపేటువంటి వారు, ఇలా ఈ వ్యాపారాలు చేసేటువంటి వారికి అత్యద్భుతంగా ఉంటుంది. సినిమా థియేటర్లు నడిపేటువంటి వారు, లాడ్జ్లు నడిపేటువంటి వారు, ట్రావెల్స్ నడిపేటువంటి వారు, అలాగే ఐటీ ఎంప్లాయీస్, అలాగే రాజకీయ రంగంలో మంచి పదవుల్ని ఆశించేటువంటి వారు, వీరందరికీ కూడా ఈ సంవత్సరం అత్యద్భుతమైనటువంటి ఫలితాలు ఈ గ్రహస్థితి వల్ల రాబోతూ ఉన్నాయి. ఈ సంవత్సరం వచ్చినటువంటి ఆదాయం సంవత్సరం మొత్తానికి 100 రూపాయలు ఉంటే ఖర్చు 150 రూపాయలు ఉంటుంది. అది ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. మరి అదేంటంటే ఆదాయానికి మించి ఖర్చు ఉంది కదండి అంటే ఆ ఖర్చు ఇందాక నేను చెప్పినట్టు వాహనాలకో, ఇళ్లకో, బంగారానికో, శుభ కార్యక్రమాలు చేయడానికో, ఇలా మీకు కలిసి వచ్చేటువంటిది మీ యొక్క డ్రీమ్ ప్రాజెక్ట్ ఏదైతే ఉన్నదో వాటికి సంబంధించి మాత్రమే మీరు ధనాన్ని ఖర్చు పెట్టేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఆ శుభమూలో వ్యయశ్చైవ అన్నటువంటి శాస్త్రానికి అది సరిగ్గా సరిపోతుంది. కాబట్టి ఆర్థిక ఇబ్బందులు అయితే ఈ సంవత్సరం ఉండవు. అడపాదడపా ఈఎంఐల రూపంలో ధనాన్ని ఖర్చు పెట్టాల్సి వస్తుంది. అది మాత్రం మీరు చేయవలసి ఉంటుంది. ఆరోగ్య పరిస్థితుల విషయంలో జాగ్రత్త అవసరం. ముఖ్యంగా శరీరం బరువు పెరిగిపోయేటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. ఈ వంశపారంపర్యంగా వచ్చేటువంటి అనారోగ్య సమస్యల విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. మినహాయించి మిథున రాశి వారికి 2024 సంవత్సరం ఒక అత్యద్భుతమైనటువంటి సంవత్సరంగానే మిగిలిపోతుంది. అయితే చదువుకునేటువంటి వారికి కూడా ఈ సంవత్సరం చాలా మంచిది. స్త్రీలకి ప్రత్యేకించి ఈ సంవత్సరం మంచి ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నది. కాబట్టి ఈ సంవత్సరంలో మరింత మంచి ఫలితాల కోసమై ఏం చేయాలి అంటే అటు కాలభైరవాష్టమి ఎప్పుడైతే వచ్చిందో, నెలలో వస్తుందో ఒకసారి, ఇలా ఏ నెలలో వచ్చిందో చూసుకుని ఆ కాలభైరవాష్టములు కానీ లేదా అనఘాష్టమి వ్రతాలు అని చెప్పి ఉంటాయి అవి కానీ, లేదా సంకష్టార చతుర్థి వ్రతాలని ఉంటాయి అవి ప్రారంభం చేసుకుని
చక్కగా వాటిని ఆచరిస్తూ ఆయా అష్టమి చవితి రోజుల్లో చేసేటువంటి వ్రతాలకి ప్రాముఖ్యత ఇచ్చుకుంటూ వెళ్ళడం ద్వారా మంచి ఫలితాలను పొందగలుగుతారు. సత్యనారాయణ స్వామి వ్రతాదులు చేస్తారు, వెంకటేశ్వర స్వామి యొక్క దీపారాధన వ్రతాదులు చేస్తారు. అటువంటివి చేయడం ద్వారా కూడా ఈ సంవత్సరం మంచి ఫలితాలు వస్తాయి. ప్రతిరోజు చదువుకోవడానికి విఘ్నేశ్వరుని యొక్క ఆరాధన చాలా మంచిది. వీలుంటే విఘ్నేశ్వరుని యొక్క ఉంగరాన్ని మధ్యవేలికి ధరించి ప్రతిరోజు విఘ్నేశ్వరుని యొక్క స్తోత్రాన్ని పారాయణ చెయ్యండి. ఈ సంవత్సరం మరింత అద్భుతంగా మిథున రాశి వారికి ఉంటుంది. కర్కాటక రాశి వారికి ఈ 2024వ సంవత్సరం ఏ విధమైనటువంటి ఫలితాలని ఇవ్వబోతూ ఉన్నది అనేటువంటి విషయాలని క్లుప్తంగా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. 2023 గనక చూస్తే కర్కాటక రాశి వారికి అంత కలిసొచ్చినటువంటి సంవత్సరం అయితే కాదు. ఎందుకంటే జాతకంలో బలం ఉంటేనే తప్పితే కొంతమందికి యోగిస్తుంది. ఒక్కొక్క సందర్భంలో గోచారం ఇది, జాతక భాగంలో దశాంతర దశలు యోగిస్తే గోచారంలో కొద్దిగా పరిస్థితులు బాగా లేకపోయినా మంచి ఫలితాలని ఆశించవచ్చు. అయితే సాధ్యమైనంత వరకు కర్కాటక రాశి వారికి అవకాశాలు దగ్గరికి వచ్చి వెనక్కి వెళ్ళిపోవడం, పెళ్ళిళ్ళు కుదిరి వాయిదా పడుతూ ఉండడం, లేదా దగ్గర వరకు వచ్చి ఏదైనా దగ్గర వరకు వచ్చి వెనక్కి వెళ్ళిపోవడం అనేటువంటి విషయాలు చాలా ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఊరిస్తూ ఉంటుంది జీవితం. తెల్లారితే ఈ పని అయిపోతుంది అనుకుంటారు, కానీ అది అవ్వదు. దీనికి ఏంటి కారణం అనేటువంటిది విశ్లేషణ చేస్తే అష్టమ శనేశ్వరుని యొక్క దోషము, ఇది ప్రధానంగా కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం కూడా ఉన్నది. అష్టమ శని యొక్క దోషం. అలాగే రాహు బలం లేదు. 2023లో రాహు భాగ్యస్థానంలో సంచారము, దశమ కేంద్రంలో సంచారం. అయితే గురు బలం కూడా లేదు. గత సంవత్సరం దశమ కేంద్రంలో గురుని యొక్క బలం లేదు. అందువల్ల అది సాధారణంగానే ముందుకు సాగింది. ప్రతిదీ కూడా అంత చెప్పుకోదగినటువంటి స్థితి లేదు. 100 మార్కులకి మీరు పరిస్థితుల్ని అబ్జర్వ్ చేసుకుంటే, ఉదాహరణకి ఓ పరీక్షని 90 మార్కులు మనకు వస్తాయి అని మీరు అంచనా వేసుకుంటే అది 60-70 వరకే వచ్చి ఆగిపోతుంది. ఎంత శ్రమ చేసినా ప్రతిఫలం తక్కువ గత సంవత్సరం. ఎందువల్ల? అదృష్టం లేదు. మరి ఈ సంవత్సరమో గురుబలం వస్తూ ఉన్నది. ఇది ఒక అదృష్టకరమైనటువంటి విషయంగా చెప్పచ్చు. ఎప్పుడైతే జాతకంలో ముఖ్యంగా గోచారంలో గురుడు అందులోనూ లాభస్థాన స్థితుడై ఉంటాడో, యశో వృద్ధిర్బలం తేజ సర్వత్ర విజయ సుఖం అన్నది శాస్త్రం కీర్తించింది గురుగ్రహాన్ని, ఆ గురుగ్రహం ఇచ్చేటువంటి ఫలితాన్ని. యశో వృద్ధిర్బలం తేజ సర్వత్ర విజయ సుఖం శత్రునాశో మంత్రసిద్ధి. ఎంత గొప్ప గొప్ప విషయాలన్నీ కూడా గురుడు ప్రసాదిస్తున్నారో చూడండి. శత్రునాశో మంత్రసిద్ధి. చాలామంది అంటారు, ఎన్ని పూజలు చేసినా మాకేం ఫలితం లేదంటే, ఎన్నో హోమాలు చేసాం, ఎన్నో అర్చనలు చేసాం, ఎన్నో అభిషేకాలు చేసాం, అసలేం మాకు ఫలితం లేదండి, ఎందుకంటే ఇలా అవుతుందన్న గురుబలం లేదు అక్కడ. గురువు యొక్క అనుగ్రహం లేనిదే ఏ పని చేసినా కూడా అందులో గుర్తింపు కానీ రేణింపు కానీ సాధించడం కానీ ఉండదు. గురుబలం ఉన్నటువంటి రోజున గురువు యొక్క నామాన్ని స్మరిస్తే చాలు అన్నీ కూడా సిద్ధిస్తాయి. ఇప్పుడు ఆ మంత్రసిద్ధి కలిగేటువంటి రోజులు ఈ కర్కాటక రాశి వారికి ప్రారంభమవుతున్నాయి. మే నెల 1వ తారీఖు 2024 సంవత్సరంలో గాయతు గురుబలం వస్తుంది. అప్పటి నుండి ఈ రాశి వారికి అత్యద్భుతమైనటువంటి ఫలితాలని మనం ఆశించవచ్చును. ఇందాక చెప్పుకున్నట్టు యశోవృద్ధిర్బలం తేజ, గురుగ్రహం ఇచ్చేటువంటి కారకత్వాల్ని గనక చూసుకున్నప్పుడు యజన కీర్తి గృహ కాంచన పుత్రవస్త్ర అశ్వాధికారకో గురుహు శాస్త్రంలో చెప్పారు. ఆయా కారకత్వాలన్నీ ఆయన ఇస్తాడు. అంటే మొట్టమొదట ఏం చేస్తారయ్యా అంటే, ఎక్కడైతే అవమానాలు పొంది ఉన్నారో కర్కాటక రాశి వారు, ఎక్కడైతే చీత్కారాలు, చేదరింపులు, అవమానాలు, ప్రజలందరూ కూడా మిమ్మల్ని అసహించుకునేటువంటి స్థితిలో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అప్పుడు అటువంటివి చేశారో, వాటన్నిటి నుండి మిమ్మల్ని ఈ గురుడు బయటికి తీసుకువచ్చి, ఎవరైతే మిమ్మల్ని వ్యతిరేకించారో, ఎవరైతే మిమ్మల్ని వద్దు అనుకుని వెళ్ళిపోయారో, ఎవరైతే మీ మీద నిందారోపణలు చేశారో వారే తిరిగి మళ్ళా మిమ్మల్ని ప్రశంసించేటువంటి పరిస్థితి, ఎక్కడైతే ఓడిపోయారో అక్కడే మళ్ళా తిరిగి నెగ్గేటువంటి పరిస్థితి, ఇటువంటి వాటికి గురుగ్రహం కారణమవుతుంది. బలం తేజ, తేజస్సు, బలం, ఆరోగ్యం, ఐశ్వర్యం వీటన్నిటినీ కూడా గురుడిస్తారు. అదేం సాధారణమైనటువంటి విషయం కాదు. అలాగే అనారోగ్య సమస్యల నుండి బయటపడేస్తాడు. వివాహాది శుభకార్యక్రమాలు జరిగేలా చేస్తారు. సంతానాభివృద్ధి కలిగేలా చేస్తారు. గత సంవత్సరంలో బంగారాన్ని కానీ, వాహనాలను కానీ, ఇళ్లను కానీ, స్థలాలను కానీ, పొలాలను కానీ తాకట్టు పెట్టి
ఏదైనా ధనం తీసుకొచ్చినటువంటి సందర్భం ఉంటే, లేదా గత సంవత్సరంలో ఏదైనా నష్టపోయినటువంటి ద్రవ్యం ఉంటే దాన్ని తిరిగి సంపాదించుకునేటువంటి పరిస్థితి, ఈ ధనాన్ని కట్టి ఏదైతే మీరు అప్పు తీసుకున్నటువంటివి ఉన్నాయో, తాకట్టు పెట్టినటువంటివి ఉన్నాయో వాటిని విడిపించుకునేటువంటి స్థితికి గురుడు అవకాశాన్ని కల్పిస్తారు. ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి స్థితి, ఉద్యోగపూర్వకంగా ప్రమోషన్లు కానీ, ఆశించినటువంటి చోటుకి ట్రాన్స్ఫర్లు కానీ, ఎవరైతే విదేశాలలో ఉద్యోగం చేయాలి అనుకుంటూ ఉన్నారో వారికి అవకాశాలను ఇప్పించడం కానీ, విదేశాల్లో స్థిర నివాసం కోసం ప్రయత్నం చేస్తున్నారో వారికి ఆ నివాసానికి సంబంధించినటువంటి అక్కడ ఏర్పాట్లు, గుర్తింపు కార్డుల దగ్గర నుండి అన్నీ కూడా వచ్చేలా చేస్తారు. అలాగే సంతానాభివృద్ధి కలుగుతుంది, అలాగే కుటుంబ సౌభాగ్యం కలుగుతుంది. ఇవన్నీ కూడా గురుబలం వచ్చాక జరుగుతుంది. గురుబలం ఎప్పటి నుండి వస్తుంది? మే నెల 1వ తారీఖు నుండి వస్తుంది. మరి అప్పటి వరకునో ఈ అష్టమంలో ఉండేటువంటి శని, భాగ్యంలో ఉండేటువంటి రాహు కొంత పీడించడానికి అవకాశం ఉంటుంది. అనగా నానా కార్య విరోధస్య వ్యాధి పీడాధన క్షయం, శాస్త్రంలో క్లియర్గా చెప్పారు. నానా కార్య విరోధస్య, ఏ కార్యక్రమమైనా కానివ్వండి, అందులో నానా కార్య విరోధస్య, ఆ కార్యక్రమాలు అన్నీ కూడా చాలా ఇబ్బందులు పడిపోతూ ఉంటారు. అంటే అసలు పనులు ముందుకు సాగనటువంటి పరిస్థితికి ఈ గ్రహస్థితి కారణమవుతుంది. అలాగే భాగ్యస్థానముందు ఉండేటువంటి రాహుగ్రహం యొక్క సంచారం కూడా అది అంత కలిసొచ్చేటువంటిది కాదు. ఈ భాగ్యరాహు ఉండేటువంటి స్థితిగతులు కూడా కొంత ఇబ్బందిగా ఉంటాయంటే యాన్సెస్టర్ ప్రాపర్టీస్, ఏవైతే వంశపారంపర్యంగా వచ్చినటువంటి ఆస్తిపాస్తులు ఉంటాయో అవి అమ్ముకునేటువంటి స్థితికి రాహు కారణమవుతారు. వంశపారంపర్యంగా వచ్చినటువంటి వ్యాపారాలు, వంశపారంపర్యంగా వచ్చినటువంటి గౌరవం, సంపద ఏదైతే ఉన్నదో అది పాడు చేసుకునేటువంటి విధంగా, అనగా వాటిని ఖర్చు పెట్టేసో లేదా వాటి రూపాంతరం చెందిస్తారు. అంటే వంశపారంపర్యంగా మీకు ఒక ఇల్లు వచ్చిందనుకోండి, ఆ ఇల్లు ఇప్పేసి కొత్త ఇల్లు కట్టుకుంటారు. అలాగే బంగారం వచ్చిందనుకోండి, ఆ బంగారాన్ని అమ్మేయడమో లేదా దాన్ని మళ్ళీ కొత్తగా చేయించుకోవడమో, దాన్ని ఇంకోటి రూపాంతరం చెందేలా చేస్తారు. ఇటువంటి వాటికి రాహువు శని కారణమవుతారు. కాబట్టి అటువంటి వాటి పట్ల కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి తప్పితే మిగతావన్నీ కూడా గురుబలం వస్తే ఈ రాశి వారికి అద్భుతంగా ఉంటుంది. ఉద్యోగాభివృద్ధి, వ్యాపారాభివృద్ధి చాలా చక్కగా జరుగుతుంది. అది భాగస్వామ్య వ్యాపారమైనా, సొంతంగా పెట్టుకున్న వ్యాపారమైనా, వంశపారంపర్య వ్యాపారమైనా, ఏ వ్యాపారమైనా అభివృద్ధి పదంలో ఉంటుంది. చదువుకునేటువంటి వారికి కూడా గురుబలం రావాలి. గురుబలం వస్తే అద్భుతమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అలాగే స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి ఆర్థిక అభివృద్ధి, వివాహము, సంతానము, సౌభాగ్యం ఇటువంటి వాటికి కారణమవుతుంది. కాబట్టి వాహన యోగాన్ని కలిగిస్తుంది. కాబట్టి అంతా కూడా శుభంగానే ఉంటుంది. మొత్తం మీద చూస్తే కర్కాటక రాశి వారికి గురుబలం వచ్చిన లగాయితు 2024వ సంవత్సరం శుభ ఫలితాన్ని ఇస్తుంది. గురుబలం వచ్చేంత వరకు, అనగా మే నెల వచ్చేంత వరకు కూడా కొంత జాగ్రత్తగానే ఉండాలి. జాగ్రత్తగా ఉంటూ ఏం చెయ్యాలి? శనివారాలు నియమం పాటించాలి. ప్రతి శనివారం నాడు శన్యోష కాలమందు, శనిహోరా సమయమందు ఈశ్వరాభిషేకం చేసుకోవాలి, తిలదానం ఇవ్వాలి. అలాగే శనేశ్వరుని యొక్క స్తోత్ర పారాయణ చెయ్యాలి. శనివారం నాడు మద్యమాంసాలు భుజించకూడదు, తైల సంస్కారం చెయ్యకూడదు, స్వామివారికి ఆరాధన ఇవన్నీ చేసి ఒంటిపూట భోజనం చెయ్యాలి. ప్రతిరోజు కూడా ఆంజనేయ స్వామి వారి యొక్క అష్టోత్తర శతనామావళిని పారాయణ చేస్తూ ఉంటే ఈ సంవత్సరం మరింత అత్యద్భుతమైనటువంటి ఫలితాలు కర్కాటక రాశి వారికి వస్తాయి. సింహరాశి వారికి ఈ 2024వ సంవత్సరం ఏ విధమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నది అనేటువంటి విషయాన్ని ఈ వీడియో ద్వారా క్లుప్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా సింహరాశి వారికి గత సంవత్సరం చాలా బాగున్నది. 2023వ సంవత్సరం కొంత మెరుగైనటువంటి ఫలితాలే వచ్చాయి. ఎందుకంటే అటు గురుబలం ఉండడం, అలాగే రాహు భాగ్యస్థానమందు సంచారం చేసినప్పటికీ నవంబర్ దగ్గర నుండి అష్టమ స్థానంలోకి వచ్చారు. కేవలం ఒక నెలే రాహు కొంత ప్రతికూలంగా ఉన్నారు కాబట్టి ఆ ఫలితాలు కొద్దిగా పర్వాలా. గురుబలం ఉన్నన్ని రోజులు కూడా ఏ విధమైనటువంటి ఇబ్బంది ఉండదు. మరి ఈ సంవత్సరంలో గనక పరిస్థితుల్ని బేరేజు వేసుకుంటే ఈ సంవత్సరంలో అష్టమ రాహు యొక్క ప్రభావము ఈ రాశి వారిని ఇబ్బంది పెట్టడానికి అవకాశం ఉంటుంది. దానికి తోడు గురుబలం అనేటువంటిది తగ్గిపోతుంది. శనేశ్వరుడు ఏమీ కూడా అంత బలంగా ఉన్నటువంటి గ్రహం కాదు. సప్తమ స్థానంలో ఆయన మిశ్రమమైనటువంటి ఫలదాతగా ఉన్నారు. అయితే ఒక మంచి విషయం
ఇందులో కూడా ఒక మంచి విషయం ఏంటి అంటే ఈ సంవత్సరంలో మే నెల వరకు కూడా గురుబలం ఉంటుంది. ఆల్మోస్ట్ అర్ధ సంవత్సరం పాటు గురుబలం ఉంటుంది 2024లో. మే వరకు గురుబలం ఉన్నన్ని రోజులు కూడా సింహరాశి వారికి ఎదురు ఉండదు, వారికి ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదు. ఇప్పుడు ఈ సంవత్సరం నవంబరు, డిసెంబరు ఈ 2 నెలలు ఏ విధంగా అయితే గడిచాయో ఆ మాదిరిగానే ముందుకు వెళ్ళిపోతుంది ఈ సంవత్సరం, ఈ మే నెల వరకు 2024 వరకు కూడా. కాబట్టి ఈ మే నెల 1వ తారీఖు వరకు గురుబలం ఉన్నన్ని రోజులు ఈ రాశి వారికి ఏ విధమైన ఇబ్బంది లేదు. ఎప్పుడైతే గురుడు తప్పుకుంటారో, దశమ కేంద్రంలోకి గురుని యొక్క సంచారం ప్రారంభమవుతుందో, చాలామంది ఈ శాస్త్రం మీద అజ్ఞానంతో వారు మాట్లాడేటువంటి మాటలు ఎలా ఉంటాయంటే గురుడు 10వ ఇంట్లో చాలా శుభ ఫలితాలు ఇస్తాడని. అసలు వాళ్ళకి గోచారానికి జాతకానికి తేడా కూడా ఏమీ తెలియదు సరికదా. కనీసం ఏ ఋషి వాక్యం చెప్తున్నారో కూడా తెలియనటువంటి పరిస్థితి. ఋషిప్రోక్తమైనటువంటి ఈ జ్యోతిష్ శాస్త్రము, ఈ వేదానికి సంబంధించినటువంటి అంగంలో ఇష్టం వచ్చినట్టు మాటలు మాట్లాడితే ఆ ఋషి శాపం అనేటువంటిది ఖచ్చితంగా తగులుతుంది. కాబట్టి జ్యోతిష్యంలో ఏ మాట మాట్లాడినా, ఇప్పుడు రుక్కు, మనం వేదంలో ఏది చెప్పినా ఒక రుక్కో లేకపోతే ఏదో ఒకటి మనం ఆ వేదానికి సంబంధించింది చెప్తాం. అలాగే జ్యోతిష్యానికి సంబంధించింది చెప్పేటప్పుడు ఆ శ్లోకాన్నో ఋషివాక్యాన్నో ఉటంకరించి చెప్పబోతే ఆ చెప్పినటువంటి దోషం ఇష్టానుసారంగా మనం మాట్లాడితే ఆ ఫలితం వాళ్ళకే వెళుతుంది. అందువల్లనే ఎప్పుడు కూడా అది మంచో చెడో, ఇప్పుడు ఒక లైఫ్, మీ జీవితంలో వచ్చేటువంటి కష్ట నష్టాలని మీరే భరించాలి. మంచి చెప్పారు కాబట్టి ఈ వీడియో చూద్దాం, చెడు చెప్పారు కాబట్టి ఈ వీడియో చూడకూడదు అనేటువంటి దృక్కోణానికి వస్తే జీవితంలో బ్యాడ్ ఫేజ్ను కూడా మీరు భయపడుతున్నట్టు లెక్క. ఫస్ట్ ఆఫ్ ఆల్ జ్యోతిష్ శాస్త్రం అనేటువంటిది ఏంటి అంటే ఇట్ ఈజ్ ఎన్ రూట్ టు యువర్ డెస్టినేషన్. ఆ టైం అది ఎలా ఉంది అనేటువంటిది చెప్తుంది. సింహానికి కూడా ఈ సంవత్సరం అసలు ఎలా ఉంది అనేటువంటి విషయం, అది మంచా చెడ అనేటువంటిది మీరు తెలిసేసుకున్నారనుకోండి, పలానా టైం మనకు మంచిది, పలానా టైం కొద్దిగా అనుకూలంగా లేదు, కాబట్టి దైవికంగా ఈ ప్రకారంగా ముందుకు వెళితే మనం బాగుంటుంది, మనం సర్వైవ్ అవ్వచ్చు అనేటువంటి విషయం తెలుస్తుంది. ఆ మాదిరిగా విషయాన్ని చూస్తే మే వరకు సింహరాశి వారికి భయం లేదు. అష్టమ రాహు ఉన్నా కూడా, అష్టమ రాహు గురించి ఏం చెప్పారు? దేహ పీడ, మనక్లేశం, చతుష్పాద మృగాద్ భయం, రాజకోపం, ప్రవాసంచ అని చెప్పారు శాస్త్రంలో. అంటే దేహపీడ, మనక్లేశం మహా అయితే అష్టమ రాహు ఏం చేస్తారు? శరీర అనారోగ్యానికి కారకుడు. అది పెద్ద పెద్ద అనారోగ్యాలను కూడా చెప్పలేం, కానీ విషపూరితమైనటువంటి జంతువులు, విషతుల్యమైనటువంటి ఆహార భక్షణ, అలాగే గ్యాస్ట్రిక్ సమస్యలు, పిత్తాశయానికి సంబంధించి అంటే గాల్ బ్లాడరు ఇటువంటి ఉంటాయి చూస్తారు, థైరాయిడ్, లేకపోతే దీర్ఘకాలికంగా ఉండేటువంటి వ్యాధులు ఉన్న వాళ్ళు ఉంటారు, షుగర్లు, బీపీలు, ఇటువంటి వాళ్ళు మాత్రం కొంత జాగ్రత్తగా ఉండాలి. స్కిన్ ప్రాబ్లమ్స్ని కానీ, వెన్నుపాముకి సంబంధించిన సమస్యలను కానీ వీటిని రాహు ఎక్కువగా కలగజేస్తారు. అది ఈ సంవత్సరం మొత్తం సింహరాశి వారు జాగ్రత్తగా చూసుకోవాలి. మరి దీన్ని ఎలా ఓవర్కమ్ చేస్తాము అంటే క్రమశిక్షణ. రాహు ఎప్పుడూ కూడా మీకు బద్ధకాన్ని కలిగించి క్రమశిక్షణ రాహిత్యంగా ఉండేలా చేస్తారు. దాన్ని అధిగమించి మీరు మీ శరీరాన్ని కష్టపెట్టుకుంటే ఉదయాన్నే 4:30కి లేవడం, లేచిన తర్వాత వ్యాయామం చేసుకోవడం, మీ పనిని తొందరగా ప్రారంభం చేయడం, ఇటువంటివన్నీ ఈ రాహు అనుకూలంగా లేనటువంటి రోజుల్లో తొందరగా లేవాలి. 4:30కి బ్రాహ్మీ ముహూర్తంలో లేస్తే రాహు చెడు ఫలితాన్ని ఇవ్వడం మానేస్తాడు. ఎందుకంటే నిశాచరుడు కదా, రాహు అనేటువంటి గ్రహం అటు రాక్షసుడు కాబట్టి తెల్లవారు అయిపోయిన తర్వాత కూడా పడుకుని 7 గంటల తర్వాత చేసేటువంటి స్నానం రాక్షస స్నానం. అంటే ఆ రాక్షసుడి యొక్క పీడ అధికంగా ఉంటుంది వాళ్ళ మీద. బ్రాహ్మీ ముహూర్తంలో లేచి కాలకృత్యాలు తీసుకుని స్నానం చేస్తే రాహు యొక్క పీడ పోతుంది. కాబట్టి ఈ సంవత్సరం మొత్తం సింహరాశి వారు చేయవలసింది ఏంటి అంటే క్రమశిక్షణతోటి జీవనాన్ని గడిపితే రాహు ఏ విధంగానూ బాధించడు. ఉదయాన్నే 4:30-5 గంటలకు, అది ఏ కాలమైనా సరే నిద్రలేవడము, స్నాన సంధ్యావందనాది చర్యలు, కాలకృత్యాలు తీర్చుకోవడము, అలాగే వ్యాయామాదులు చేసుకోవడము, స్నానం చేయడము, మీ యొక్క రోజుని అందరికన్నా ముందుగా ప్రారంభం చేయాలి. అలాగే రాత్రి కూడా తగినటువంటి రీతిలో బాగా రాత్రి వరకు మేల్కోకుండా తొందరగా పడుకోగలిగితే రాహు యొక్క పీడ నుండి బయటపడిపోతారు. అష్టమ రాహు యొక్క ప్రభావం మిమ్మల్ని ఏమీ చేయదు. అసలు ఏ విధమైన జపాలు హోమాలు కూడా అక్కర్లా, చాలా సింపుల్ రెమెడీ ఇది. అష్టమ రాహువే ఇబ్బంది పెట్టే గ్రహమే, కానీ ఇలా చేస్తే రాహు యొక్క పీడ ఉండదు. రకరకాల ఉంగరాలు, రకరకాలైనటువంటి జపాలు, మాలలు ఇవేం ధరించక్కర్లా, ఇది చేస్తే చాలు. దాంతో అష్టమ రాహు పీడ పోయింది. ఇక గురుబలం.
మే 1వ తారీఖు వరకు గురుబలం ఉంది కాబట్టి అటు ఆయుర్భాగ్యాలకి కానీ, సౌభాగ్యానికి కానీ, శుభ కార్యక్రమాలకి కానీ, ధనార్జనకి కానీ, ఉద్యోగాభివృద్ధికి కానీ గురుడు దోహదం చేస్తారు. మరి దశమ కేంద్రంలోకి గురుని యొక్క సంచారం ప్రారంభమవుతుంది. ఎప్పుడు? మే 2వ తారీఖు నుండే. గురుడు దశమంలో ఉండగా ఏం చెప్పారు? ధాన్య నాశో ధనచ్ఛేదం వృధా సంచరణం భయం. అనవసరమైనటువంటి భయాలు అధికంగా ఉంటాయి అని చెప్పి శాస్త్రంలో చెప్పారు. అలాగే ధాన్యనాశ ధనచ్ఛేదం, కొన్నదే కొనుక్కుంటారు, ఉన్న ఆస్తిపాస్తులు తగలేసుకుంటారు, జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పినటువంటి మాట కూడా దాంట్లోనే వాడారు. కాబట్టి అనవసరమైనటువంటి ఇన్వెస్ట్మెంట్ల జోలికి వెళ్ళకూడదు, అది చెప్పింది. దశమ కేంద్రంలో గురుడు సంచరిస్తూ ఉండగా సింహరాశి వారు చేస్తున్నటువంటి ఉద్యోగాల్ని వదిలిపెట్టి కొత్తగా వ్యాపారాలు ప్రారంభం చెయ్యకూడదు అనేటువంటిది శాస్త్రవచనం. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. చేసేటువంటి ఉద్యోగాన్ని సవ్యంగా చేసుకోవడమే, అకారణంగా ఉద్యోగాన్ని వదిలిపెట్టడం కానీ, కొత్తగా మీకు అవగాహన లేనటువంటి వ్యాపారాన్ని ప్రారంభం చేయడం కానీ చెయ్యకూడదు. కానీ ఆలోచనలు మొత్తం అదే మాదిరిగా వస్తాయి, దాన్ని కంట్రోల్ చేసుకోమన్నారు. అలాగే అనవసరమైనటువంటి భయాలకి కారకుడు కాబట్టి ఆ భయాన్ని తగ్గించుకునేటువంటి విధంగా ముందుకు వెళితే చక్కగా గురుడిచ్చేటువంటి చెడు ఫలితాల నుండి కూడా మీరు బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఇక సప్తమ స్థానంలో శనేశ్వరుడు మిశ్రమ ఫలదాత. ఈ సప్తమంలో శని ఉపయోగపడేటువంటి వారు కూడా ఉన్నారు. ఎవరయ్యా అంటే విదేశీయానం చెయ్యాలి, విదేశాల్లో స్థిర నివాసం పొందాలి, విదేశంలో గుర్తింపు అంటే అక్కడ ఏమైనా గ్రీన్ కార్డులో ఇంకో కార్డులో ఏదైనా పొందాలి, లేదా విదేశాల్లో ఇల్లు కట్టుకోవాలి, విదేశంలో వివాహం చేసుకోవాలి. ఇలా దేశాంతరం సంస్కారాల కోసం ఎవరైతే తాపత్రయపడుతూ ఉన్నారో సింహరాశి వారు, వారికి మాత్రం ఈ గ్రహస్థితి చాలా ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. శనిచ్చేటువంటి ఫలితాలు వారికి మాత్రమే ఉంటాయి. మిగతా వారందరూ కూడా ఈ విద్యార్థులు కానివ్వండి, ఉద్యోగస్తులు కానివ్వండి, వ్యాపారస్తులు కానివ్వండి, లేదా స్త్రీలు కానివ్వండి, మరీ ముఖ్యంగా ఈ సంవత్సరం ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. అనవసరమైనటువంటి ఖర్చులు పెట్టుకోకూడదు. వివాహాది శుభకార్యక్రమాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఏ పని కూడా వాయిదా వేసుకోకూడదు. శరీరాన్ని కొంచెం శ్రమ పెట్టైనా సరే పనులు పూర్తి చేసుకోవాలి అనేటువంటి విషయం. ఏది కూడా ఎప్పుడూ చేసేటువంటి పనిని కొత్తగా చేద్దామన్న ఆలోచన వచ్చింది అంటే అది చేయకూడదు, మానేయాలి. ఆ విషయం దృష్టిలో పెట్టుకొని కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే ఈ సంవత్సరం గ్రహస్థితి బలహీనంగా ఉన్నటువంటి రాశి ఏదైనా ఉంది అంటే అది సింహరాశి. కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండగలిగితే ఈ సంవత్సరం ఖచ్చితంగా ముందుకు వెళ్ళగలుగుతారు. అన్నింటా కూడా విజయాన్ని పొందగలుగుతారు. మరి ఏం చేయాలి ప్రతిరోజు అంటే నేను ఇందాక చెప్పినటువంటి నియమాల్ని పాటిస్తూ ప్రతిరోజు ఆంజనేయ ఆరాధన అధికంగా చెయ్యండి. ఆంజనేయ స్వామి సమస్త దేవతా స్వరూపం కాబట్టి ఆయన అనుగ్రహం గనక ఉంటే మంచి ఫలితాలు వస్తాయి. సాధ్యమైనంత వరకు ఆదివారం నాడు మినుములు దానం చేయడానికి ప్రయత్నం చేయండి. మినపప్పు మినుములు దానం చేస్తూ ఉండడం ద్వారా కూడా రాహు యొక్క పీడ అనేటువంటిది తగ్గుముఖం పట్టడానికి అవకాశం ఉంటుంది. ఆంజనేయ స్వామి సింధూరాన్ని ధారణ చెయ్యండి. ఆంజనేయ అష్టోత్తరం కానీ, హనుమాన్ చాలీసా కానీ, సహస్రనామాలు కానీ, పంచముఖ ఆంజనేయ స్తోత్రం కానీ దేన్నైనా సరే పారాయణ చేస్తే మంచి ఫలితాలు సింహరాశి వారు పొందగలుగుతారు. కన్యా రాశి వారికి ఈ 2024వ సంవత్సరం ఏ విధమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నది అనేటువంటి విషయాన్ని ఈ వీడియో ద్వారా క్లుప్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. 2023వ సంవత్సరం కన్యా రాశి వారికి మిశ్రమమైనటువంటి సంవత్సరంగా నిలిచింది. అటు బాగా లేదని చెప్పలేం, ఇటు బాగా ఉన్నదని చెప్పలేం. కాకపోతే అందులో అష్టమ రాహు, అష్టమ గురుని యొక్క దోషంతో ఆరోగ్యపరమైనటువంటి, ఐశ్వర్యానికి సంబంధించినటువంటి, ఇంటి పరువు ప్రఖ్యాతలకి సంబంధించినటువంటి అనేక విషయాల పట్ల కన్యారాశి వారు చాలా ఇబ్బందులకి గురి అయినటువంటి మాట వాస్తవం. క్షణికావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల, కోపంలో తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల, కోపంలో ప్రకటించినటువంటి మాటల వల్ల, మనస్తత్వం వల్ల ఇబ్బంది పడ్డటువంటి రాశి కన్యారాశి. మరి ఇప్పుడు 2 మంచి విషయాలు ఉన్నాయి. ఒకటి, షష్ఠ స్థానముందు ఉన్నటువంటి శనేశ్వరుని యొక్క స్థితి. ఇది అత్యద్భుతమైనటువంటి రాజయోగానికి కారణం. మరి అష్టమ రాహు యొక్క దోషం తొలగిపోవడం అనేటువంటి కూడా ఈ కన్యారాశి వారి యొక్క అదృష్టంగా చెప్పవచ్చు. దీనికి తోడు గురుబలం పెరుగుతూ ఉండడం. ఈ సంవత్సరంలో ప్రధానమైనటువంటి విషయం ఏదైనా ఉంది అంటే అది గురుబలం పెరగడం అనేటువంటి మాటను మనం అర్థం చేసుకోవాలి. భాగ్యస్థానమందు గురుని యొక్క సంచారము, భాగ్యము అనగా పుణ్యము, భాగ్యము అనగా ధనము,
ధనము, భాగ్యము అంటే అదృష్టము. మరి ఆ పరమ పవిత్రమైనటువంటి అతిపెద్ద కోణమైనటువంటి నవమ కోణమందు గురుని యొక్క సంచారం ఉండడం అనేటువంటిది అది కన్యారాశి వారికి అదృష్టాన్ని ప్రసాదిస్తుంది. ఎందుకండి అంటే నవమ కోణంలో ఉన్నటువంటి గురువు తన యొక్క పంచమ దృష్టితోటి ఈ రాశి వారిని వీక్షించడం అనేటువంటిది కేవలం 9వ స్థానంలోనే జరుగుతుంది కోణాల్లో. మరి అలా ఉన్నప్పుడు అంటే పంచమంలో ఉన్న గురుడు చూస్తాడు కాదన్న, కానీ ఈ భాగ్యస్థాన స్థితి చాలా మంచిది. ఏమవుతుందండి భాగ్యంలో? అర్ధంచ స్వకులాచార గృహలాభ శుభోజనం అని కొన్ని రకాలైనటువంటి గ్రంథాల్లో చెప్పారు. అర్ధంచ స్వకులాచార గృహలాభ శుభోజనం. అర్థం అంటే స్త్రీ, అర్థం అంటే డబ్బు. అంటే వివాహాది శుభ కార్యక్రమాలు ఎవరికైనా జరగవలసి ఉంటే ఆ వివాహాది శుభ కార్యక్రమాలు త్వరితగతిన పూర్తి అవ్వడానికి, ఏదైనా లోపాలోపాలు ఉండి జీవితం అసంతృప్తిగా అసంపూర్ణంగా ముందుకు సాగుతూ ఉంటే అటువంటి వాటి నుండి బయటపడడానికి, అనారోగ్య సమస్యల బారి నుండి బయటపడడానికి, అలాగే ఇష్టపడినటువంటి వ్యక్తుల్ని పొందడానికి, ఇష్టపడినటువంటి ఉద్యోగాన్ని సాధించడానికి, ఇష్టపడినటువంటి జీవిత భాగస్వామిని పొందడానికి, ఇష్టమైనటువంటి వృత్తి ప్రవృత్తుల్ని ఎంచుకోవడానికి, ఇష్టమైనటువంటి ఆహార పదార్థాలను తినడానికి, ఇష్టమైనటువంటి ప్రాంతాలని సందర్శనం చేయడానికి, ఇష్టమైనటువంటి వాహనాల్ని కొనుగోలు చేసి మీకు నచ్చినట్టు ఇల్లు కట్టుకోవడానికి ఈ సంవత్సరం గురుగ్రహం మీకు అవకాశాన్ని కల్పిస్తారు. ఇది కొంత అతిశయోక్తిగా ఉండొచ్చు. ఏమంటే ఒక గురుడు అనుకూలిస్తే అన్ని జరుగుతాయా? గురుని యొక్క దృష్టి ఉంటే చాలు, గురుని యొక్క స్మరణ ఉంటే చాలు. ఆయన మన వైపు తన యొక్క కను సైగతోటి, అంటే ఈ కను సన్నంలోంచి ఎలా చూశారు అంటే అన్నీ వచ్చేస్తాయి. మరి ఆ గురుడు భాగ్యంలో ఉండి త్రికోణాల్లో అత్యద్భుతమైనటువంటి కోణంలో ఉండి శుభ ఫలితాలు ఇస్తూ ఉంటే అసలు ఇవన్నీ కూడా చాలా ఈజీగా వస్తాయి. ఇంకా ఏం చేస్తారు? యాన్సెస్టర్ ప్రాపర్టీస్, వంశపారంపర్యంగా వస్తూ ఉన్నటువంటి వ్యాపారాలు కానీ, ఇళ్ళు కానీ, బంగారం కానీ, స్థిరాస్తులు కానీ, చరాస్తులు కానీ, వాటితోటి అవి రాక లేదా కోర్టుల్లో తిరుగుతూ ఇబ్బంది పడుతూ ఉండేటువంటి వారికి మాత్రం మార్గం సుగమం అవుతుంది. ఈ వంశపారంపర్యంగా వచ్చేటువంటి ఆస్తిపాస్తులన్నీ కూడా అనుభవించడానికి అవకాశం ఉంటుంది. అలాగే వివాహం జరుగుతుంది, సంతానం కలుగుతుంది. ప్రధానమైనటువంటి విషయం షష్ఠ స్థానముందు శనేశ్వరుని యొక్క స్థితి ఇది చాలా అద్భుతంగా చెప్పవచ్చు. ధనధాన్యాది వృద్ధించ బంధు సంతోషవర్ధనం. షష్ఠ స్థానం అనేటువంటిది రోగం, రుణం వీటికి సంబంధించినటువంటి స్థానం. ఎప్పుడైతే అందులో శని సంచారం చేస్తూ ఉన్నారో ఈ సంవత్సరంలో శని వక్రిస్తారు, గురుడు వక్రిస్తారు, కానీ ఎక్కడా కూడా రాశులు మారలేదు. గురుడు వక్రించినా శని వక్రించినా ఈ శుభ ఫలితాల్లో ఏ విధమైనటువంటి వ్యత్యాసం ఉండదు. కన్యారాశి వారికి పూర్తి శత్రుబాధల నివారణం చేస్తారు, అలాగే రోగబాధల నివారణ జరుగుతాయి, అలాగే రుణబాధలను నివారించేటువంటి విధంగా శనేశ్వరుడు తన యొక్క అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇచ్చి ఆర్థికంగా మిమ్మల్ని నిలదొక్కునేటువంటి విధంగా చేస్తారు. అలాగే ఇల్లు కట్టుకోవాలి, బంగారం కొనుక్కోవాలి, వాహనం కొనుక్కోవాలి, లేదా సంతతి కలగాలి, వివాహం కలగాలి, కుటుంబం సౌభాగ్యంగా ఉండాలి, పదవిని పొందాలి, సమాజంలో ఒక హోదా రావాలి, ఒక గుర్తింపు రావాలి, ఉద్యోగంలో పదోన్నతి లేదా కొత్త ఉద్యోగంలో మంచి పదవి, ఇటువంటివి ఏమైనా రావాలి అంటే అవన్నీ కూడా ఈ సంవత్సరమే కన్యారాశి వారికి వస్తాయి. మరి గురుబలం మే నుండి వస్తుంది, ఆ విషయం దృష్టిలో పెట్టుకోవాలి. మే నెల 1వ తారీఖు నుండి గురుబలం పెరుగుతూ ఉన్నది కాబట్టి ఇవన్నీ కూడా మే నెల లగాయతు ఫలితాలు కనబడతాయి. ఈలోపు మరి ఏం జరుగుతుందయ్యా అంటే ఈలోపు శనిచ్చేటువంటి ఫలితాలు బాగున్నాయి కాబట్టి ఆ ఫలితాల మీద ముందుకు సాగుతూ ఉంటుంది. ఎటు చూసినా గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం చాలా అత్యద్భుతంగా ఉంటుంది. అటు ఏదైనా సమస్యలు అనారోగ్యపరంగా ఉన్న రుణబాధలు, మరీ ముఖ్యంగా గత సంవత్సరం ఏదైనా మీ బంగారాన్నో లేదా ఇంటినో పొలాన్నో స్థలాన్నో ముఖ్యమైనటువంటి వస్తువులనో తాకట్టు పెట్టి ఏదైనా ఒక కార్యక్రమం చేయడం కోసమో లేదా ధనం అవసరమైతే తాకట్టు పెట్టారనుకోండి, ఈ సంవత్సరంలో ఆ ధనాన్ని తిరిగి చెల్లించి వాటిని విడిపించుకునేటువంటి పరిస్థితులు, నష్టపోయినటువంటి ద్రవ్యాన్ని తిరిగి సంపాదించుకునేటువంటి పరిస్థితులు, అలాగే నష్టపోయినటువంటి పేరు ప్రఖ్యాతులను తిరిగి పొందేటువంటి పరిస్థితులు, పదవీ యోగం ఈ సంవత్సరం రాజకీయాల్లో కన్యారాశి వారు చక్రం తిప్పుతారు అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఇలా అన్నింటా కూడా ఈ రాశి వారిది అద్భుతమైనటువంటి పరిస్థితి. అలాగే ఉద్యోగంలో అభివృద్ధి, వ్యాపారంలో లాభము, కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తే అనుకూలించడము,
భాగస్వామ్య వ్యాపారాలు రాణించడం, వంశపారంపర్యంగా చేస్తున్న వ్యాపారాల్లో అభివృద్ధి, ఇలా అన్నింటా కూడా మంచి ఫలితాలు కనబడుతూ ఉన్నాయి. ఇక కుటుంబం బాగుంది. విద్యార్థులకి చాలా అత్యద్భుతమైనటువంటి పరిస్థితులు. పోటీ పరీక్షల్లో కానీ లేదా ఏదైనా మీకు నచ్చినటువంటి విశ్వవిద్యాలయాల్లో చేరాలి అనుకునేటువంటి వారికి కానీ మంచి అవకాశాలు ఉన్నాయి. అలాగే స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి చాలా అత్యద్భుతంగా ఉన్నది. అంతేకాక విదేశాలకు వెళ్ళాలి, అక్కడ ఉద్యోగము, విద్య, ఇటువంటి వాటి కోసం చేసేటువంటి ప్రయత్నాలు, అక్కడ స్థిర నివాసం కోసం చేసేటువంటి ప్రయత్నాలు, ఇవన్నీ కూడా ఫలించడానికి ఈ గ్రహస్థితి ఉపయుక్తంగా ఉంటుంది. అన్నింటా కూడా దిగ్విజయంగా ఈ గ్రహస్థితి కన్యారాశి వారికి ఉన్నది. ఈ సంవత్సరంలో బాగున్నటువంటి రాశుల్లో కన్యారాశి కూడా చాలా ప్రథమ స్థానంలోనే ఉంటుంది. టాప్ 3లో కన్యారాశి వారు ఉంటారు. కాబట్టి ఖచ్చితంగా ఈ సంవత్సరం మంచి ఫలితాలు గత సంవత్సరంతో పోల్చుకుంటే వస్తాయి. అన్ని రంగాల్లోనూ విజయాన్ని సాధిస్తారు. ప్రతినిత్యము కూడా రాహు సప్తమంలో ఉన్నారు కాబట్టి సప్తమ రాహు కొంత ఆత్మనూన్యతా భావానికి కారణమవుతారు. అంటే ఎవరు ఏమనకపోయినా, ఏమో వీళ్ళు నన్ను ఏమైనా అనుమానిస్తారేమో, అవమానిస్తారేమో, మనం ఏదైనా చెడు జరుగుతుందేమో, ఇలా ఏమో అనేటువంటి భయాలే ఎక్కువగా ఉంటాయి. వాటిని దూరం చేసుకోవడానికి మాత్రం దుర్గాదేవి యొక్క ఆరాధన అధికంగా చేస్తూ ఉండండి. మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. ఇక తులారాశి వారికి ఈ 2024వ సంవత్సరం ఏ విధమైనటువంటి ఫలితాలని ఇవ్వబోతూ ఉన్నది అనేటువంటి విషయాన్ని క్లుప్తంగా ఈ వీడియో ద్వారా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎక్కడా కూడా అనవసరమైనటువంటి విషయాలను నేను ప్రస్తావించను కాబట్టి సాధ్యమైనంత వరకు స్కిప్ చేయకుండా వీడియోని చూసేటువంటి ప్రయత్నం చేయండి. మంచో చెడో ఈ సంవత్సరం ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని ఋషిప్రోక్తమైనటువంటి మాటలతోటి, ఏదో కలబొల్లి మాటలు కాకుండా అసలు వేదాంగమైనటువంటి జ్యోతిష్యంలో కాలగణన చేసినటువంటి ఋషులు అసలు ఏం చెప్పారు, ఈ గ్రహాలు ఇక్కడ ఉంటే ఏ విధమైన ఫలితం వస్తుంది అని వారు అంచనా వేసి చెప్పారో ఆ శ్లోకాధారితంగా మనం చెప్పుకుందాం. ఖచ్చితంగా వీటిని వినేటువంటి ప్రయత్నం చేసి ఆ మాదిరిగానే మీరు మీ యొక్క జీవితాన్ని ప్రణాళిక చేసుకోండి. ఖచ్చితంగా మంచి రిజల్ట్ అయితే ఈ సంవత్సరంలో వస్తుంది. ఇక ఈ సంవత్సర విషయానికి వచ్చినప్పుడు ఈ 2024లో దాదాపుగా మే నెల 1వ తారీఖు వరకు కూడా గురుబలం అనేటువంటిది ఉంటుంది. సప్తమ స్థానంలో గురుడు చాలా విశేషమైనటువంటి యోగకారకుడుగా తులారాశి వారికి ఫలితాన్ని ఇస్తూ ఉన్నారు. కాబట్టి 5 నెలల పాటు గురుబలం ఉంటుంది. 5 నెలల్లో కూడా ఇబ్బంది ఏం లేదు. ఇక సంవత్సరం మొత్తము కూడా షష్ఠ స్థానమందు రాహుగ్రహం పూర్తి స్థాయిలో ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి గ్రహంగా ఉన్నారు. కాబట్టి ఈ సంవత్సరం మొత్తం కూడా మిమ్మల్ని కాపాడేటువంటి గ్రహం అంటూ ఒకటి ఉన్నది, రాహువు. క్రితం సంవత్సరం లేదు ఆ పరిస్థితి. ఈ సంవత్సరంలో రాహు ఉన్నారు కాబట్టి అది చాలా గొప్ప స్థితిగా చెప్పచ్చు. ఇక ఈ సంవత్సరంలో దీర్ఘ సంచార గ్రహాల్లో మీకు చెడుని కలిగించేటువంటి గ్రహం అంటూ ఏది లేదు. పంచమ స్థానంలో శని ఉన్నారు. ఈ పంచమ స్థానంలో ఉన్న శని కూడా ఈ సంవత్సరంలో కొన్ని రోజుల పాటు వక్రిస్తారు. వక్రించినా కూడా 4వ స్థానంలోకి రారు. అనగా ఈ రాశి మారడం అనేటువంటిది ఉండదు. కాబట్టి శని కూడా ఆయన యొక్క పీడని తగ్గించి వేశారు. పంచమ స్థానంలో శని మహా అయితే మీ యొక్క ఆలోచనల మీద ప్రభావం చూపెడతారు, అది మీరు కంట్రోల్ చేసుకోవచ్చును. కాబట్టి మిమ్మల్ని పీడించేటువంటి గ్రహాలు అంటూ ప్రత్యేకంగా ఈ సంవత్సరంలో ఏదీ లేవు. ఇదొక మంచి విషయంగా చెప్పొచ్చు. సప్తమ స్థానమందు గురుబలం ఉన్న కారణం చేత ఆ గురుని యొక్క పూర్ణమైనటువంటి దృష్టి మీ రాశి మీద ఉన్నటువంటి కారణం చేత రాజదర్శనం, ఆరోగ్యం, గాంభీర్యం, గాత్రపోషణం, అభీష్టకార్య సిద్ధిశ్చ అని చెప్పారు శాస్త్రంలో. ఈ సప్తమంలో ఉండేటువంటి గురువు ఆయన ఇచ్చేటువంటి కారకత్వాలైనటువంటి యజన, కీర్తి, గృహ, కాంచన, పుత్ర, వస్త్ర, అశ్వాది కారకత్వాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా పూర్ణంగా ఇస్తారు. అంటే పూర్ణ శుభుడుగా ఆయన ఉన్నారు. అంటే దీనివల్ల ఏమవుతుంది, మొట్టమొదటగా ఐశ్వర్యము, గురుడు ఎప్పుడు కూడా ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తారు. అలాగే ఆరోగ్యాన్ని కూడా ఆయన ప్రసాదిస్తారు. అలాగే ఉద్యోగము, మీరు చేసేటువంటి వృత్తి ప్రవృత్తులు ఏవైతే ఉన్నాయో వాటికి కారకుడు కాబట్టి ఆయన మీరు చేసేటువంటి వృత్తిలో గుర్తింపు, ప్రవృత్తిలో లాభాన్ని కూడా ఆయన కలగజేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే కుటుంబపరమైనటువంటి విషయాలు ఏవైతే వివాహాది శుభ కార్యక్రమాలు జరగవలసి ఉన్నాయో, వాయిదా పడుతూ ఉన్నాయో, లేదా మీకే పెళ్లి కావాలి అనుకుందాం, ఆ వివాహాన్ని చేయిస్తారు. అలాగే సంతానము కలగక సంతానము కోసమే ఇబ్బంది పడుతూ ఉండేటువంటి వారికి సంతానాన్ని కలగజేస్తారు గురుగ్రహం. అలాగే గత సంవత్సరంలో నష్టపోయినటువంటి ద్రవ్యం, ఏదైనా ఇల్లు, పొలమో, స్థలమో, బంగారు ఆభరణాలు, వాహనాలు, ఏదో ఒకటి తాకట్టు పెట్టి
ధనాన్ని తీసుకొచ్చి వాటిని రకరకాలైనటువంటి పనులకు ఉపయోగించినటువంటి మీకు మరలా ఈ సంవత్సరం ఆ ధనాన్ని తిరిగి చెల్లించి మీరు తాకట్టు పెట్టినటువంటి వస్తువుల్ని తిరిగి సంపాదించుకునేటువంటి పరిస్థితికి గురుడు, రాహువు కూడా కారణమవుతారు. అలాగే ల్యాండ్ పరమైనటువంటి విషయాలు, అటు ఇల్లు కానీ, స్థలాలు కానీ, పొలాలు కానీ, వీటిని అక్రమంగా ఎవరైనా అతిక్రమించుకొని, ఆక్రమించుకొని, లేదా మీకు రావలసినటువంటి ఇళ్ళు, స్థలాలు, పొలాలు, వంశపారంపర్య ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటి పరమైనటువంటి సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నటువంటి తులారాశి వారికి ఊరట లభించేటువంటి విధంగా, ఎందుకంటే ధైర్య బుద్ధిర్ వీర్య బుద్ధిర్ రిపునాశం సదాశుభం గౌర్భూమి శత్రునాలాభం అన్నారు రాహు యొక్క స్తోత్రాన్ని చెప్పే, రాహు యొక్క శ్లోకాన్ని చెప్పేటప్పుడు. అంతటి శత్రువుల బారి నుండి బయటపడేలాగా, అలాగే శత్రునాం లాభం, ఒకవేళ శత్రువు నిజానికి మీ మీద రాయి విసిరాడు అనుకోండి, ఆ రాయే మీకు మంచి పని చేసి పెడుతుంది. అలాగే శత్రువులు చేసేటువంటి దుష్కర్మలన్నీ మీకు సత్కర్మలుగా మారిపోయి మీకు ఉపయోగపడతాయి అన్నారు రాహు. అంతటువంటి అంటే నయవంచకులు ఎవరైతే జీవితంలో మీకు ఉన్నారో, వెన్నుపోటుదారులు ఉన్నారో, మిమ్మల్ని మోసగించేటువంటి వారు ఉన్నారు, వారు బంధువులు కానివ్వండి, రక్త సంబంధికులు కానివ్వండి, మిత్రులు కానివ్వండి, వారి నుండి చేసేటువంటి దుష్కర్మలు అవి మీకు మంచిగా పరిఢవిల్లేటువంటి విధంగా ఆయన ఫలితాన్ని ఇస్తారు. అంటే ఉదాహరణకి మిమ్మల్ని పాడు చేద్దామని ఏదైనా ఒక ఆలోచన చెప్పాడు ఎవడైనా, ఆ ఆలోచన వల్లే మీకు మంచి జరుగుతుంది. అలా శత్రువుల బారి నుండి పూర్తిగా రాహు కాపాడుతారు, ఇక గురువు కాపాడుతారు. అటు శత్రుబాధలు, రోగబాధలు, రుణబాధలు, అనారోగ్య సమస్యలు తగ్గేటువంటి విధంగా ఈ గ్రహస్థితి మీకు ఫలితాన్ని ఇస్తుంది. అలాగే ఇందులో మనం ముందుగా చెప్పుకున్నట్టు పీడించేటువంటి గ్రహాలు ఏమి లేవు. అంటే అర్ధాష్టమ శని, అష్టమ శని, అష్టమ గురుడు, అర్ధాష్టమ రాహు, ఇలా ఏ విధమైనటువంటి గ్రహ సంపత్తి లేదు. కాబట్టి గ్రహాల తాలూకు వ్యతిరేకమైనటువంటి ఫలితాలు ఇవి కూడా లేవు. అయితే మరి శనేశ్వరుడు పంచమ స్థానంలో యోగించరు, అలానే ఆయన పాపి కూడా కాదు, మిశ్రమమైనటువంటి ఫలదాత. ముఖ్యంగా పంచమ స్థానంలో ఉండేటువంటి శనేశ్వరుడు ఏం చేస్తారు? కార్యహానిర్ మనస్తాప జ్ఞాతి వ్యాజ్య కలాపహం, చిన్న చిన్న సమస్యలు, అంటే మీకు నచ్చినటువంటిది ఏది కూడా అంత తొందరగా మీకు దక్కకుండా చేస్తాడు. ఉదాహరణకి మీరు ఒక వ్యక్తిని ఇష్టపడ్డారు, ఆయన్ని వివాహం చేసుకోవడానికో లేదా ఆమెను వివాహం చేసుకోవడానికో ఎక్కువ కష్టపడవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఏదైనా ఉద్యోగం నచ్చింది, ఆ నచ్చిన ఉద్యోగంలో చేరడానికి చాలా ఎక్కువగా కష్టపడవలసినటువంటి పరిస్థితుల్లో ఏది కూడా ఈజీగా రాదు. ప్రతిదీ కూడా చాలా కష్టపడితేనే తులారాశి వారికి వస్తూ ఉంటుంది. ఆ విషయంలో శని కొంత ఇబ్బంది పెట్టడానికి అవకాశం ఉంటుంది. అంతేకాక మనస్తాపాన్ని కలగజేస్తారు, కోరుకున్నది పొందలేనటువంటి స్థితికి కూడా శని కారణమవుతారు. కాబట్టి ఆ విషయంలోనూ ఇది ఏదైనా శని ప్రభావాన్ని చూపించినా ఏం చేసినా కూడా మానసికమైనటువంటి సమస్యలే కొంత అధికంగా ఉంటాయి తప్పితే ఏది కూడా శరీరాన్ని పాడు చేసేటువంటి ప్రక్రియలు ఏవి కూడా ఉండవు. అలాగే ఇంకో విషయం ఏంటంటే కొంత నెగిటివ్ సైడ్ శనేశ్వరుడు లాగుతూ ఉంటారు, అదొకటి విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఇప్పటివరకు ఉద్యోగం చేసిన వాళ్ళని మనకి ఎలాగో ఉద్యోగంలో బోల్ డబ్బు వచ్చింది కదా, దీన్ని తీసుకెళ్ళి ఇంకో చోట పెడదాం అనేటువంటి ఆలోచన కలగజేస్తారు. ఈ ఆలోచన వచ్చినప్పుడే జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే మిమ్మల్ని పాడు చేసేటువంటి ఆలోచన అది. పంచమంలో శని ఉన్నారు, అంత ఈజీగా డబ్బులు రానివ్వడం. అందువల్ల ఏదైనా ఒక ప్రాపర్ ఇన్వెస్ట్మెంట్, దాన్ని ఇల్లు మీద పెట్టండి, స్థలం మీద, బంగారం మీద పెట్టుకోండి. కానీ చేస్తున్న ఉద్యోగాన్ని వదిలిపెట్టి వ్యాపారం చేయాలి అన్న ఆలోచన వచ్చినప్పుడు ఖచ్చితంగా అది తప్పు ఆలోచన అని గుర్తుపెట్టుకోండి. జాతకంలో దశలు బాగుండి జాతకంలో మీకు ఆ యోగం ఉన్నప్పుడు ముందుకు వెళ్ళాలి, కానీ ఇప్పుడు ప్రస్తుతానికి అది మంచి ఆలోచన కాదు. అలాగే యాన్సిస్టర్ ప్రాపర్టీస్, పూర్వకాలం నుండి వచ్చినటువంటి ఆస్తిపాస్తుల్ని అమ్మి ఏదైనా ఒక పని చేయడానికి కూడా ఈ గ్రహస్థితి కారణమవుతుంది. ఈ విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఇలా అటు ఉద్యోగంలో ఎదుగుదలకి, పేరు ప్రఖ్యాతలకి, అలాగే ఉద్యోగ మార్పు ద్వారా సంపాదించేటువంటి పేరు ప్రఖ్యాతలకి, అలాగే వ్యాపారాభివృద్ధికి, ఐశ్వర్యాభివృద్ధికి ఈ గ్రహస్థితి ఈ సంవత్సరం కారణమవుతుంది. అలాగే ఎవరైనా విదేశాలకు వెళ్ళాలి, విదేశాల్లో చదువుకోవాలి లేదా ఉద్యోగం చేయాలి, విదేశాల్లో ఇల్లు కొనుక్కోవాలి, విదేశాల్లో వ్యాపారం చేయాలి, ఇటువంటి వారందరికీ కూడా ఈ గ్రహస్థితి ఖచ్చితంగా ఉపయుక్తంగా ఉంటుంది. విదేశాల్లో స్థిరంగా నివాసం ఉండిపోయి అక్కడ ప్రభుత్వ గుర్తింపు పొందాలి, గ్రీన్ కార్డులో ఇంకో కార్డులో ఏదో ఒకటి పొందాలి అనుకునేటువంటి వారికి కూడా ఈ గ్రహస్థితి ఉపయుక్తంగా ఉంటుంది. విద్యార్థులకి పూర్తి స్థాయిలో ఈ గ్రహస్థితి అనుకూలంగా ఉన్నది. పోటీ పరీక్షలలో ఈ సంవత్సరం రాసేటువంటి అంటే లాంగ్ టర్మ్ కోచింగ్లు తీసుకునేటువంటి వారు, నచ్చినటువంటి విద్యాలయంలో సీటు కావాలి అనుకునేటువంటి వారు, లేదా ఈ పోటీ పరీక్షలో విజయాన్ని సాధిస్తే చాలు మనకి మంచి ఉద్యోగం వస్తుంది అనుకునేటువంటి వారందరికీ కూడా ఈ సంవత్సరం మంచి ఫలితాలు రాబోతూ ఉన్నాయి.
చక్కటి సంవత్సరం ఈ 2024 తులారాశి వారికి. ఇంకా అలాగే స్త్రీలు ప్రత్యేకించి మంచి కార్యక్రమాలు చేయడం, మంచి గుర్తింపు, మంచి కుటుంబాల్లో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడం, ఉద్యోగ వ్యాపారాల్లో రాణించడం లాంటివి కనబడుతూ ఉన్నాయి. ఈ సంవత్సరం మరింత మంచి ఫలితాలని కాంక్షించేటువంటి వారు మాత్రం శని త్రయోదశలను మాత్రం వదిలిపెట్టకండి. మాస శివరాత్రులను కానీ శని త్రయోదశి వ్రతాలను కానీ పాటిస్తూ ఆయా గ్రహానికి, అంటే శని ఒక్కరే కొంత బలహీనంగా ఉన్నారు కదా, ఈశ్వరాభిషేకాలు మాస శివరాత్రి రోజున శని త్రయోదశి రోజున పరమేశ్వరుడికి శనేశ్వరుడికి అభిషేకాలు జరిపించుకోవడము, ప్రతినిత్యము కూడా శివుని యొక్క స్తోత్ర పారాయణ, శివాలయ సందర్శనం లాంటివి చేస్తే కూడా ఇంకా మంచిగా ఈ సంవత్సరం ఉండడానికి అవకాశం ఉంటుంది. వృశ్చిక రాశి వారికి ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా క్లుప్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా 2023 వృశ్చిక రాశి వారికి చాలా ఇబ్బంది పడ్డటువంటి సంవత్సరంగా చెప్పవచ్చును. కేవలం గురువు యొక్క వక్రగతి ప్రారంభమైనటువంటి రోజు లగాయితు మాత్రమే, అనగా సెప్టెంబరు, అక్టోబరు, నవంబరు, డిసెంబరు ఈ సంవత్సరం చివరిలో ఉన్నటువంటి 4 నెలలు కొంత ఆనందదాయకమైనటువంటి సమయం ఏమైనా ఈ రాశి వారు గడిపి ఉండొచ్చేమో కానీ సెప్టెంబర్ వరకు కూడా ఈ 2023 గత సంవత్సరంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి రాశుల్లో ప్రధానమైనటువంటి రాశి వృశ్చిక రాశి. ఎందుకంటే జనవరిలో శని మారిన లగాయితు, రాహు మార్పు వరకు అన్నీ కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులే ఉన్నాయి. అయితే రాహు షష్ఠ స్థానంలో ఉన్నారు కాబట్టి నవంబర్ వరకును ఏమైనా సమస్యలున్నా వాటి నుండి బయటపడుతూ వచ్చారు. కానీ సాటిస్ఫాక్షన్ లేదు, ఆశించినటువంటి ఫలితాలు రాలా, ఆశాజనకంగా లేదు. ఇంకా ఏదో జరగాలి, ఇంకా ఏదో అద్భుతాలు జరగాలి, ఇంకా మన ఉన్నతమైనటువంటి స్థితి కలగాలి, ఇంకా కష్టపడుతున్నాం, ఈ స్థితిలోనే ఉన్నారు. మరి 2024లో ఏ రకమైనటువంటి ఫలితం ఉంటుంది అంటే 2023తో పోల్చుకుంటే 100 రెట్లు మెరుగైనటువంటి పరిస్థితి వృశ్చిక రాశి వారికి ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే సప్తమంలో గురుని యొక్క సంచారము అది మామూలు విషయం కాదు. సప్తమ స్థానంలో గురుడు సంచరించబోయేటువంటి సంవత్సరం 2024 వృశ్చిక రాశి వారికి. ఆ ఒక్క గురుబలం చాలు, అర్ధాష్టమ శని దోషమున్నా, రాహు అనుకూలంగా లేకపోయినా ఒక్క గురుబలం చాలు. మరి ఆ గురుబలం ఎప్పటి నుండి వస్తుంది అంటే మే నుండి వస్తుంది. అంటే ఆల్మోస్ట్ 5 నెలలు పూర్తయిపోతాయి ఈ 2024లో. ఈ 5 నెలలు పూర్తయిపోయిన దగ్గర నుండి ఇంకా ఆల్మోస్ట్ ఉగాది నుండి అనుకోండి, ఉగాది వరకు కొంత ఏమైనా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఈ రాశి వారికి ఉండొచ్చు. కానీ ఉగాది దాటిన తర్వాత నుండి ఈ గురుబలం ఎప్పుడైతే వస్తుందో ఇక అప్పటి నుండి ఈ సంవత్సరంలో మహారాజయోగప్రదంగా ఉంటుంది వృశ్చిక రాశి వారికి. సప్తమంలో గురుడు రాజదర్శనం, ఆరోగ్యం, గాంభీర్యం, గాత్రపోషణం అన్నారు శాస్త్రమందు. చూడండి, గాత్రపోషణం అంటే అసలు ఏదంటే అది ప్రజలు చేస్తారు, మీరు ఎలా చెప్తే అలా నడుచుకుంటారు. ఇప్పటివరకు కుటుంబ సభ్యులు కూడా మీ మాట విననటువంటి పరిస్థితి, మరి మీ ప్రజలందరూ కూడా మీ మాటని ఎలా వింటూ ఉంటారు అంటే అది ఎంత గొప్ప ఆకర్షణ శక్తిని కలగజేస్తుంది. ప్రత్యేకించి ఈ ఆకర్షణ ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియాల్లో ఉండేటువంటి వారికి, అలాగే రాజకీయాల్లో ఉండేటువంటి వారికి, సినిమా ఫీల్డ్లో ఉండేటువంటి వారికి, ఇలా జనాకర్షణ పొందేటువంటి రంగాలు ఏవైతే ఉన్నాయో, మార్కెటింగ్ కానీ ఇంకేది కానివ్వండి, వీరందరికీ కూడా విశేషమైనటువంటి లాభాన్ని కలగజేస్తుంది అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. అలాగే సప్తమంలోకి గురుడు రావడం అనేటువంటిది ఒక శుభ పరిణామం. మరీ ముఖ్యంగా వివాహాది శుభ కార్యక్రమాలు ఎవరికైతే జరగాల్సి ఉన్నదో, అలాగే సంతానము కలగక చాలా కాలంగా ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు శుభవార్తలు వింటారు. అలాగే దూర ప్రాంతాలు వెళ్ళాలి, విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి, విదేశాల్లో ఉద్యోగం చేయాలి, లేదా చేస్తూ ఉండేటువంటి ఉద్యోగంలో డబ్బులు సరిపోవడం లేదు, కాంట్రాక్ట్ ఉద్యోగం పర్మనెంట్ అవ్వాలి, ఇటువంటి ఆశలు, ఇటువంటి కోరికలు ఎవరైతే వృశ్చిక రాశి వారికి ఉన్నాయో ఇవన్నీ కూడా సిద్ధించేటువంటి సంవత్సరంగా 2024ని చెప్పవచ్చును. ఒక గుర్తింపు లభిస్తుంది, ఒక ఆత్మవిశ్వాసం దొరుకుతుంది. ఎస్, ఈ పని నేను చేయగలను, ఈ సంవత్సరంలో నాకు ఇది మంచి జరిగింది, జరగబోతున్నది, ఆ పరిణామాలు ముందుగానే కనబడతాయి. అలా ఉత్సాహం కనబడుతూ ఉంటుంది, ఆత్మస్థైర్యం కనబడుతూ ఉంటుంది. ఎప్పుడూ మీకు సహాయ సహకారాలు అందించని, మీకు వ్యతిరేకంగా మాట్లాడేటువంటి వ్యక్తులు, శక్తులు, వీరందరూ కూడా మీకు అనుకూలంగా మారేటువంటి పరిస్థితులు.
మీ మాటను విని మీరు చెప్పినటువంటి విధానంలోనే ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితులు ఇవన్నీ కూడా వృశ్చిక రాశి వారిలో ప్రధానంగా కనబడుతూ ఉన్నాయి. మీ ఆలోచనలు, అలాగే మీ యొక్క ఆలోచనకి తగ్గట్టుగా మీరు చేసేటువంటి ప్రక్రియలు ఇవన్నీ కూడా అత్యద్భుతమైనటువంటి ఫలితాన్ని ఖచ్చితంగా ఇస్తాయి. మంచి ఉన్నతమైనటువంటి పదవి, మంచి గుర్తింపు, మంచి ఐశ్వర్యాన్ని పొందేటువంటి విధంగా వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం ఉంటుంది. మరి అదేంటండి, అర్ధాష్టమ శని దోషం కూడా ఉంది కదండి అంటే ఉంది, లేకపోలేదు. అర్ధాష్టమ శని దోషం ఏ విధంగా ఇబ్బంది పెడుతుంది? అర్ధాష్టమం అంటే 4. బంధుభావము, బంధుభావేన బంధుశ్చ గృహం మాతృబలం సుఖం వాహనం హృదయం భోజ్యం మానసం శయనం వదేత్. మరి అది కీలకమైనటువంటి స్థానమే. అందులో శని సంచారం చేయడం వల్ల ఏమవుతుందయ్యా అంటే వాతశూలం మనక్లేశం భయం స్వస్థానః నికృత్. వాతశూలము అంటే ఈ వాతానికి అంటే శరీరం వాత పిత్త శ్లేష్మాలకి సంబంధించినటువంటి మిశ్రమం. వాతాధిక్యము అన్నారు అంటే వాతానికి సంబంధించినటువంటి వ్యాధులతోటి బాధపడడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ చతుర్థ స్థానంలో శని ఎప్పుడైతే సంచారం చేస్తున్నారో ఇల్లు కట్టుకోవాలి అనేటువంటి ఆలోచనలో ఉండేటువంటి వారికి రకరకాలైనటువంటి ఇబ్బందుల్ని గురి చేస్తూ ఉంటారు. సొంత ఇంటిని కొనుక్కోనివ్వడు, కట్టుకోనివ్వడు, అలాగే ఉన్న ఇంట్లో ఉండనివ్వడు, ఇల్లు మారిపోతూ ఉంటారు, అద్దిళ్ళు మారుస్తూనే ఉంటారు, లేదా బంధువులతో తగాదాలు, వాహనాలు మార్పులు, వాహనాల వల్ల ప్రమాదాలు, ఇలా ఇబ్బంది పెడుతూనే ఉంటాడు. వాటి పట్ల కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఇంట్లో ఎక్కువగా ఉండనివ్వడు. శనేశ్వరుడు ఎప్పుడు ఏం చేస్తారయ్యా అంటే బయట ప్రదేశాలకి వెళ్ళడానికి ఎక్కువ అవకాశాన్ని కల్పిస్తారు. అంటే ఇంట్లో ఉండకుండా బయట తిరుగుతూ ఉండడము, బయట భోజనము, బయట నిద్ర, ఇటువంటివన్నీ కూడా ఎక్కువగా చేయిస్తూ ఉంటారు. అది ఒక విషయంలో జాగ్రత్త పడాలి. అంటే శరీరం ఎక్కువగా అలసిపోయేటువంటి స్థితికి కారణం. ఇక పంచమ స్థానంలో రాహు ఉన్నారు. పంచమంలో రాహు నాస్తికత్వానికి కారణమవుతారు. అందులోనూ శని యొక్క కర్తరీ దోషం ఎప్పుడైతే ఉన్నదో ఈ రాహు యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే మొండి పోకడి, నేను చెప్పిందే వినాలి, నేను చెప్పిందే చేయాలి, నువ్వు నేను చెప్పకుండా ఎందుకు అలా ప్రవర్తిస్తున్నావు, ఈ పని నేనే చేశాను, నేను 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 అనేటువంటి అహంభావం చాలా ఎక్కువగా ఉంటుంది. ఎవరైనా ఏదైనా ఒక పని చేస్తే నేనే అలా చేయమని చెప్పాను, లేదు ఇంట్లో వాళ్ళు ఏదైనా ముఖ్యమైన ఏదైనా ఒక పని చేయమంటే ఎస్ నువ్వు ఇలాగే చేయాలి, ఇలా నేను అనేటువంటి అహంభావం పెరుగుతుంది. అదొక్కటి తగ్గించుకుంటే ఈ సంవత్సరం చాలా మంచి ఫలితాన్ని పొందగలుగుతారు. మరీ ముఖ్యంగా మీకు వచ్చినటువంటి ఆలోచనల పరంపర ఏదైతే ఉన్నదో అది గురువుల యొక్క అనుగ్రహంతోగానే ముందుకు తీసుకువెళ్ళకూడదు. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి. పుత్రవైరం నృపాం పూజ్యం కాలాతిక్రమ భోజనం అన్నది శాస్త్రం. మరీ ముఖ్యంగా సంతానంతో విభేదాలు వస్తాయి. మీరు చెప్పినటువంటి మాటను వారు విభేదించడం, మీకు నచ్చనటువంటి పనులే సంతానం చేస్తూ ఉంటుంది. ఒరే బాబు అటు వెళ్ళకరా, వాడు అటే వెళ్తాడు, ఈ అమ్మాయి ఈ పని చెయ్యకు, వాడితో మాట్లాడకు, లేదా ఆ కోర్సులో జాయిన్ అవ్వకు, వాళ్ళు అదే చేస్తారు. సంతానంతో సమస్యలు, సంతానంతో వ్యతిరేకత వచ్చేటువంటి సంవత్సరం. ఈ విషయాలను కూడా వృశ్చిక రాశి వారు దృష్టిలో పెట్టుకోవాలి. మీ సంతానము మీరు చెప్పినట్టు వినకుండా ఉంటుంది కాబట్టి అది జరగకుండా చూసుకోవాలి. అది ఒకటి ప్రధానమైనటువంటిది. అలాగే కాలాతిక్రమ భోజనం, ఇందాక చెప్పుకున్నట్టు కాలాన్ని అతిక్రమించి భోజనం చేస్తారు కాబట్టి ఇవన్నీ కూడా వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం ఒకానొక స్టేజ్లో కనబడుతూనే ఉంటాయి. మరి వీటిని దూరం చెయ్యాలి, గ్రహగతుల నుండి మనం బయటపడాలి, వ్యతిరేక ఫలితాల నుండి అంటే ఒకటే, మాస శివరాత్రులు వదిలిపెట్టకూడదు, అలాగే కాలభైరవాష్టములు వదిలిపెట్టకూడదు, అనఘాష్టమి వ్రతాలని వదిలిపెట్టకూడదు, అలాగే సంకష్టార చతుర్థి వ్రతాలని వదిలిపెట్టకూడదు. వీటిలో ఏదో ఒకటి పట్టుకోవాలి. కాలభైరాష్టమి చేస్తే అది చేయాలి, సంకష్టార చతుర్థి చేస్తే అది చేయాలి. ఏదో ఒకటి మనం చేయగలిగింది చేసుకుంటూ ఉండాలి. మాస శివరాత్రులు కానీ, శని త్రయోదశులు కానీ, సంకష్టార చతుర్థులు కానీ, లేకపోతే ఈ అనఘాష్టములు కానీ, కాలభైరవాష్టములు కానీ, 5 ఏదో ఒకదాన్ని ఖచ్చితంగా సంవత్సరం మొత్తం వ్రతంగా పాటిస్తూ ఉంటే ఈ గ్రహగతుల నుండి బయటపడతారు. ప్రతిరోజు చదువుకోవాల్సి వచ్చినప్పుడు రుద్రకవచం కానీ, లేదా ఆంజనేయ స్వామి వారి యొక్క దండకం స్తోత్రం చాలీసాలు కానీ, లేదా దక్షిణామూర్తి స్తోత్రాన్ని కానీ చదువుకుంటే ఈ సంవత్సరం మరిన్ని మంచి ఫలితాలు వృశ్చిక రాశి వారికి వస్తాయి. ఇక ధనురాశి వారికి ఈ సంవత్సరం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ వీడియో ద్వారా క్లుప్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ధనురాశి వారికి నేనంటే ప్రత్యేకమైనటువంటి ప్రేమ. నేను ఏ ఛానల్లో చెప్పినా కూడా ధనురాశి వీడియో చాలా ఎక్కువగా వైరల్ అవుతూ ఉంటుంది. 2020 దగ్గర నుండి, అంటే అంత మునుపు దగ్గర నుండి కూడా ఏదైనా ఖచ్చితత్వాన్ని మనం భవిష్యదర్శిని ద్వారా ప్రదర్శిస్తూ ఉన్నాం. బాగుంది అంటే బాగుంది, బాలేదంటే బాలేదు. ఎందుకంటే ఇది జీవితానికి సంబంధించినటువంటి విషయం.
ఒకవేళ బాగుంది అంటే ఫైన్, అసలు మనం ముందుకు వెళ్ళిపోవచ్చు. బాగా లేకపోతే ఏ ఏ విధానాల్లో బాగా లేదు అనేటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ కోణంలో దాన్ని తప్పించుకుని ముందుకు వెళ్ళాలి, అంతే శాస్త్రం. ఇందులో బాగా లేని సమయాన్ని నేను మీరు ఏమి మార్చలేము. కానీ ఎలా బాలేదు, ఉదాహరణకి ధనురాశి వారు లేదా ఇంకొక రాశివారు ఈ సంవత్సరంలో ఉద్యోగాన్ని వదిలిపెట్టకూడదు, వ్యాపారాలు ప్రారంభం చేయకూడదు అని అన్నాం అనుకోండి. ఒకానొక సందర్భంలో మీకు ఆలోచన వస్తుంది ఉద్యోగం వదిలేసి వ్యాపారం చేయాలని. అది తప్పు అని మీరు గ్రహించాలి, అంతే. అక్కడ వరకు ఈ శాస్త్రం ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ చెప్పేటువంటి వీడియోలో ప్రతి మాటని కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి. మంచి చెడు అవగాహన వస్తుంది ఈ సంవత్సరంలో, అంతే. అవగాహన కోసమే వీడియో తప్పితే ఇంకేమీ కాదు. కాబట్టి ధనురాశి వారు ప్రత్యేకించి ఈ వీడియోని వదిలిపెట్టకుండా పూర్తిగా చూడండి, మీకు ఒక అవగాహన వస్తుంది. ఇందులో ఈ రాశ్యాధిపతి గురుగ్రహం, ధనురాశికి అధిపతి గురుడే కదా, మీకు కూడా తెలుసు కదా. ఈ గురుడు మే నెల 1వ తారీఖు వరకు పంచమ కోణమందు ఆయన సంచారం చేస్తారు. గురుడు ఏ కోణంలో అంటే 1 కానీ 5 కానీ 9 కానీ ఈ 3 స్థానాల్లో సంచారం చేయడం అనేటువంటిది అత్యంత శుభమైనటువంటి పరిణామం. ఎందుకంటే 1లో ఉన్న, 9లో ఉన్న, 5లో ఉన్న 3 కోణాల మీద గురుని యొక్క దృష్టి ఉంటుంది. కాబట్టి అటు 1, 5, 9, ఇప్పుడు 5లో ఉన్నారు కాబట్టి 9 మీద, జన్మరాశి అయినటువంటి ధను మీద కూడా గురుని యొక్క దృష్టి ఉంటుంది. ఇది ఒక మంచి విషయంగా చెప్పచ్చు. ఈ గురుబలం ఎప్పటి వరకు ఉంది? మే నెల 1 వరకే ఉంది. మరి ఆ తర్వాతనో అక్కడే ఒక విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. గురుబలం తగ్గుతోన్నది, అర్ధాష్టమ రాహు యొక్క ప్రభావం ఉంటుంది. మరి ఈ సంవత్సరం అంతా కూడా మిమ్మల్ని కాపాడేటువంటి గ్రహం ఎవరైనా ఉన్నారు అంటే అది ఒక శనేశ్వరుడే. తృతీయ స్థానంలో శని చాలా బలీయమైనటువంటి ఉపజయ స్థానమందు ఆయన సంచారం చేస్తున్నారు. కాబట్టి ఈ సంవత్సరం మొత్తము కూడా శనేశ్వరుడు యోగాన్ని కలగజేస్తారు. కాబట్టి ఏదో ఒక గ్రహం యోగిస్తే చాలు. ఎందువల్ల అంటే 3 దీర్ఘ సంచార గ్రహాలు ప్రతికూలంగా ఉండడం వేరు, ఏదో ఒక గ్రహం అనుకూలంగా ఉండడం వేరు. ఒక గ్రహం అనుకూలంగా ఉంటే చాలు జీవితంలో. ఎందుకంటే అందులోనూ శనేశ్వరుడు చాలా గొప్ప గ్రహం. ఆయన ఆయుర్దాయానికి కారకుడు. ఎప్పుడైతే ఆయుర్దాయము, ఆరోగ్యము మీ చేతిలో ఉందో అన్నీ మీ చేతిలోకి వస్తాయి. ఇప్పుడు గురుడు పంచమంలో ఉన్నారు. బుద్ధి, ప్రజ్ఞ, మేధా సంపత్తి, సంతతి మీ మాట వినడం, అంటే మీ సంతానం మీ మాటని గౌరవించడం, మీరు చెప్పింది చేయడం, కుటుంబ సభ్యులు మీ వెనక నడుస్తూ ఉండడం, మీరు చెప్పింది వింటూ ఉండడం, ఇవన్నీ కూడా అదృష్టం. అది అదృష్టం. ఆరోగ్యం ఉండడం అనేటువంటిది సౌభాగ్యం, ఆరోగ్యం అనేటువంటిది భాగ్యం. మరి ఈ రెండూ కూడా ధనురాశి వారికి ఉన్నాయి. ఈ సంవత్సరంలో తృతీయ స్థానంలో శని ఉన్నంత వరకు, అంటే ఈ సంవత్సరం మొత్తం కూడా ఉంటారు. మధ్యలో శని వక్రిస్తారు, వక్రించినా కూడా వెనకకి ప్రయాణం చెయ్యరు. కాబట్టి వక్రించినటువంటి ఫలితం కూడా మంచి ఫలితమే వస్తుంది. తృతీయ స్థానంలో స్త్రీ భోగంచ మనస్సౌఖ్యం బుద్ధి యత్నాదిసిద్ధికృత్ అన్నారు శాస్త్రవచనం. అంటే అనుకున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా అనుకున్నదే తడవుగా పూర్తి చేయడానికి కావలసినటువంటి సంకల్ప బలాన్ని శనేశ్వరుడు ఇస్తారు. ఆ పట్టుదల, ఆ సంకల్ప బలం, అలాగే ఆ ఆలోచనల యొక్క పరంపర, కార్యాచరణ, కార్యదక్షత, క్రమశిక్షణ, ఇవన్నీ కూడా శనేశ్వరుడు ఇస్తారు. కాబట్టి ఈ సంవత్సరంలో ఒక ఇల్లు కొనుక్కోవాలి, లేదా స్థలం కొనుక్కోవాలి, లేదా శుభకార్యక్రమం చేయాలి, లేదా సంతతిని పొందాలి, లేదా మరి ఏ ఇతరత్ర వాహనం కొనాలి, ఇలా ఏదైతే మీ యొక్క ఆలోచనలు ఉంటాయో అవన్నీ కూడా కార్యరూపం దాల్చి సిద్ధించడానికి అవకాశం ఉంటుంది. ఉద్యోగంలో పదోన్నతిని పొందాలి, లేదా ఉద్యోగంలో ఆన్సైట్ వెళ్ళాలి, విదేశాలకు వెళ్ళాలి, చదువు పరంగా విదేశాలకు వెళ్ళాలి, ఇలా ఏ పరమైనటువంటి కోరికనైనా సరే సిద్ధింపజేయడానికి శని కారణమవుతారు. ఆయుర్దాయాన్ని, అదృష్టాన్ని, పట్టుదలని, సంకల్ప బలాన్ని శనిస్తున్నారు. కాబట్టి అసలు భయమే లేదు అసలు ఈ సంవత్సరం. దీనితో పాటు మే నెల వరకు గురుడి యొక్క బలం ఉంటుంది. రాస్యాధిపతి పంచమంలో ఎప్పుడైతే అనుకూలంగా ఉన్నారో అటు ధనానికి, అలాగే మీ యొక్క స్థితిగతులకి, మీ యొక్క లగ్జరీకి, అలాగే మీ యొక్క కంఫర్ట్స్కి ఆయన అనుకూలతని ఇస్తారు. పంచమం పుత్రాన్ బుద్ధిం పూర్వపుణ్యంచ పుంసాం మంత్రాం నీతిం మానసం మంత్ర విద్యాం, వీటన్నిటికీ పంచమం కీలకం. అంటే మీ మంత్రశక్తిని పెంచుకోవడానికి, దైవబలాన్ని పెంచుకోవడానికి, అదృష్టం కోసం, సంతానం కోసం, బుద్ధి, వీటన్నిటికీ కారణమైన స్థానంలో గురుడు ఉన్నప్పుడు అర్ధలాభం తదైశ్వర్యం స్వకర్మ రతిహర్షితం, అనుకున్నటువంటి పనులన్నీ కూడా పూర్తి అవుతాయి. మిమ్మల్ని నమ్ముకుని జీవనాన్ని సాగిస్తూ ఉన్నటువంటి వారందరూ కూడా ఆనందదాయకంగా ఉంటారు. అర్ధలాభం తదైశ్వర్యం,
అర్థం అంటే డబ్బు, అర్థం అంటే డబ్బు వచ్చింది, ధనంతో పాటుగా ఐశ్వర్యం పెరిగింది, అంటే వచ్చిన ధనాన్ని సక్రమంగా వినియోగించుకున్నారు. మీకు 10 రూపాయలు వచ్చింది, 10 రూపాయలు పెట్టి ఇల్లు కొనుక్కున్నారు, లేదు ఇల్లు కట్టుకున్నారు, ఇలా ఐశ్వర్యం పెరుగుతుంది. అలాగే వివాహాది శుభ కార్యక్రమాలు, సంతానం, ఇవన్నీ కూడా చెప్పుకున్నాం కదా. అలాగే గురుడిచ్చేటువంటి శుభ ఫలితాల్లో ఇంకోటి విద్య, మంచి విద్యని ప్రసాదిస్తారు. ఒకవేళ ఉద్యోగంలో మంచి విద్య దొరికి ఆ విద్య ఉద్యోగం యొక్క కృషితోటి మీరు మరింత ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళడానికి కూడా ఈ గ్రహస్థితి కారణమవుతుంది. ఇలా మే వరకు ఉన్నటువంటి గురుబలం వల్ల అదృష్టాన్ని పొందుతారు. మరి మే దాటిన తర్వాత మాత్రం కొంత జాగ్రత్తగా ఉండాలి. అర్ధాష్టమ రాహు ఫలితాన్ని ఇవ్వడం ప్రారంభం చేస్తారు, గురుబలం తగ్గుతూ ఉంటుంది. దారా పుత్ర విరోధస్య స్వజనే కలహస్తదా. మే నెల వరకు మీ వెన్నంటి నడిచినటువంటి కుటుంబ సభ్యులు, పిల్లలు, పరివారము, పుత్రులు వీళ్ళందరూ కూడా ప్రతికూలం అవ్వడానికి అవకాశం ఉంటుంది. మీరు చెప్పినటువంటి మాటను లెక్క చెయ్యక, వినక, గౌరవించక కొంత మీకు వ్యతిరేకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి, మీకు వ్యతిరేకమైనటువంటి వ్యక్తులతో వాళ్ళు సంభాషణ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దానికి తగ్గినటువంటి ప్రణాళికల్ని సిద్ధం చేసుకోవాలి. అర్ధాష్టమ రాహు, మరలా అర్ధాష్టమం అంటే బంధుస్థానం, అది బంధుభావేన బంధుశ్చ గృహం మాతృబలం సుఖం. మరి ఆ స్థానంలో రాహు ఉండడం చిత్తభ్రంశం, వాతరోగం, స్త్రీ మూలస్య ధనక్షయం. చిత్తము అంటే ఆలోచన. చతుర్థ స్థానమందు రాహువు సంచరించడం, షష్ఠ స్థానమందు గురుడు సంచరించడం వల్ల స్వయంకృతాపరాధాలే చేస్తారు. అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఎవడో పక్కవాడు వచ్చి మనల్ని నాశనం చేయడు, మీ ఆలోచనలే మిమ్మల్ని నాశనం చేసేస్తాయి అన్నాడు. అందువల్లనే ఆలోచనలు వచ్చినప్పుడు వెంటనే ఆచరించకూడదు. మే దాటిన తర్వాత నుండి ఒకటికి 2 సార్లు ఆలోచన చేసి గురువుల యొక్క అనుమతి, అనుజ్ఞ తీసుకుని ముందుకెళ్ళడం. జాతకంలో ఉన్నటువంటి దశాంతర దశలు బాగున్నాయా లేదా చూసుకోవాలి. ఉద్యోగం మానేసి వ్యాపారం చేయకూడదు, లేదా వ్యాపారాన్ని విస్తరించడాలి, లేదా ఇంకో వ్యాపారం ప్రారంభించడానికి, వీటన్నిటికీ కూడా ఆలోచన అవసరము. వివాహాది శుభ కార్యక్రమాలు, మీ పిల్లనిచ్చినా, పిల్లాన్ని లేకపోతే ఇంకొకరితో వివాహం చేసినా ఏదైనా సరే జాగ్రత్తగా ఉండాలి. అప్పుడు మీ దగ్గర నుండి కుటుంబపరమైనటువంటి విషయాల పట్ల మాత్రమే జాగ్రత్తగా ఉండాలి. మిగతావన్నీ కూడా అత్యద్భుతంగా ఉన్నాయి. ఒక కుటుంబ విషయాలు, అలాగే ప్రయాణాల విషయాలు మాత్రమే కొద్ది జాగ్రత్తగా చూసుకుంటే సరిపోతుంది. ఈ సంవత్సరం అంతా కూడా గురు శనుల యొక్క అనుకూలతతోటి ధనురాశి వారికి అత్యద్భుతమైనటువంటి స్థితి, ఆర్థిక ఉన్నతి, ఆరోగ్యాభివృద్ధి, సంతానాభివృద్ధి, సౌభాగ్యాభివృద్ధి ఇవన్నీ కూడా కనబడుతూ ఉన్నాయి. ఈ రాహు దోషాన్ని తొలగించుకోవడానికి షష్ఠి, శుక్లపక్షంలోనూ కృష్ణపక్షంలోనూ 2 షష్ఠులు ఒక నెలకొస్తాయి కాబట్టి సర్పసూక్తంతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం చేయాలి. బెల్లము, తెల్ల నువ్వులు కలిపినటువంటి పదార్థాన్ని నివేదనం చేసి దాన్ని పంచిపెడుతూ ఉండడం. అలాగే సర్పసూక్తంతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం చేసిన అనంతరం మినుములు, మినప్పప్పు వీటితో చేసినటువంటి పదార్థాన్ని దానం చేయడం, లేదా మినుములను దానం చేయడం ద్వారా రాహు ఇచ్చేటువంటి ప్రతికూల ఫలితాలు తగ్గుముఖం పడతాయి. ప్రతిరోజు చదువుకోదలుచుకుంటే అమ్మవారి యొక్క దేవీ ఖడ్గమాల స్తోత్ర పారాయణం చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. చక్కగా ఏదైనా ఒక కుంకుమని చేతితో ఇలా పట్టుకుని ఈ దేవీ ఖడ్గమాల స్తోత్రాన్ని చదువుకుని అప్పుడు చదివిన తర్వాత ఆ బొట్టు పెట్టుకోండి, మంచి ఫలితాన్ని సాధించగలుగుతారు. మకర రాశి వారికి ఈ 2024వ సంవత్సరం ఏ విధమైనటువంటి శుభ ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నది అనేటువంటి విషయాన్ని క్లుప్తంగా ఈ వీడియో ద్వారా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా 2023 ఈ సంవత్సరంతో పోల్చుకుంటే, అంటే గత సంవత్సరంతో పోల్చుకుంటే 2024 మకర రాశి వారికి అత్యద్భుతమైనటువంటి సంవత్సరంగా చెప్పుకోవచ్చును. కారణం ఏంటి అంటే 2024వ సంవత్సరంలో మకర రాశి వారికి దాదాపుగా 3 సంవత్సరాల తర్వాత గురు బలం పెరగబోతూ ఉన్నది. అయితే ఈ గురుబలం రావడానికి కొంత సమయం పడుతుంది. ప్రస్తుతానికి ఈ మే నెల 1వ తారీఖు వచ్చేంత వరకు గురుబలం ఉండదు. ఎప్పుడైతే మే నెల 1వ తారీఖు లగాయతూ గురుబలం వస్తుందో మకర రాశి వారికి అదృష్ట యోగము అనేటువంటిది అప్పుడు ప్రారంభమవుతుంది. పంచమ స్థానము చాలా కీలకమైనటువంటి స్థానం. ఎందుకంటే పంచమం ఒక కోణం. ఎప్పుడైతే పంచమ కోణంలో గురుని యొక్క సంచారం ఉంటుందో 3 కోణాలు కూడా యాక్టివేట్ అవుతాయి. ఎలాగా? పంచమం నుండి పంచమం భాగ్యస్థానమందు గురుని యొక్క దృష్టి, అలాగే పంచమాత్ భాగ్యం అనగా మకర రాశి మీద గురువు యొక్క దృష్టి పడేటువంటి
రోజులు ప్రారంభమవుతాయి. అది ఒక గొప్ప శుభ పరిణామంగా చెప్పవచ్చును. ఎప్పుడైతే త్రికోణాలలో ఒక కోణంలోకి గురుడు వచ్చారో 3 కోణాలు యాక్టివేట్ అవుతాయి. మరి 3 కోణాల వల్ల ఏముంటండి శుభ ఫలితం? లక్ష్మీ స్థానం త్రికోణం చ విష్ణు స్థానం చ కేంద్రకం. విష్ణు స్థానాలు కేంద్ర స్థానాలు, వాటికి స్థితి అంటే ఉద్యోగము, వ్యాపారము, చదువు, స్థితికి సంబంధించినటువంటి అభివృద్ధి. లక్ష్మీ స్థానం త్రికోణం చ, లక్ష్మీ యోగం కలిగేటువంటి ఆ రోజులు రావాలి అంటే గురుడు కోణాల్లోనే సంచరించాలి. మరి అది దాదాపుగా 3.5 సంవత్సరాల తర్వాత గురుబలం ప్లస్ 5 సంవత్సరాల తర్వాత గురుని యొక్క కోణ స్థితి. 2018 లగాయతు అనుభవిస్తూ వస్తున్నటువంటి విశేషమైనటువంటి ఆ కాల ప్రభావము, ఆ దుష్టకాల ప్రభావం అనేటువంటిది తగ్గుముఖం పడుతుంది. మకర రాశి వారికి ఆనందదాయకమైనటువంటి, ఆరోగ్యమైనటువంటి, అలాగే యోగదాయకమైనటువంటి సమయం ప్రారంభమవుతుంది అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. మరి అదేంటంటే ఏలినాటి శని ప్రభావం ఉంది కదండి అంటే, దీర్ఘ సంచార గ్రహాల్లో అసలు ఒక గ్రహం అనుకూలిస్తే చాలు, రాహువో శనో గురుడో ఎవరో ఒకరు అనుకూలించాలి. మరి అనుకూలించేటువంటి తరుణంలో స్థానాలు కూడా చాలా ముఖ్యం. మరి అటువంటి కోణంలో గురుడు ఉండడం మరి ఏం ఫలితం అంటే, మీరు శుభం 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 అంటున్నారు. ఏ రకంగా శుభం అండి అంటే, యజన కీర్తి గృహ కాంచన పుత్ర వస్త్ర అశ్వాధికారకో గురు అర్ధలాభం తదైశ్వర్యం స్వకర్మ రతిహర్షితం. నేను చెప్పినటువంటి మాటలు కాదు ఇవి. మరి ఎవరు చెప్పారు? ఋషులు చెప్పారు. ఏమన్నారు? అర్ధలాభం తదైశ్వర్యం స్వకర్మ రతిహర్షితం. అర్థం అంటే డబ్బు, అర్థం అంటే స్త్రీ. అంటే ఎవరికైనా మకర రాశి వారికి ఏలినాటి శని వల్ల వివాహాలు జరగకపోయినా, వివాహం జరిగి క్యాన్సిల్ అయిపోయి, విడాకులైపోయి ఇబ్బందులు పడుతూ ఉన్న వారందరికీ తిరిగి ఒక చక్కటి యోగ్యమైనటువంటి వైవాహిక జీవితాన్ని ప్రసాదించేటువంటి స్థితిలో గురువు యొక్క సంచారం ఉంటుంది. తదైశ్వర్యము, సంతతి కలగడానికి, చాలా కాలంగా సంతానం లేక ఇబ్బంది పడుతూ ఉండేటువంటి వారికి సంతాన ప్రదాతగా గురుగ్రహం అనుకూలతను ఇస్తారు. అలాగే వ్యాపార లాభము, ఉద్యోగాభివృద్ధి. అసలు చాలా కాలం అయిపోయింది ఉద్యోగం వచ్చి, ఎంతకాలమో ప్రయత్నం చేస్తూ ఉన్నాను, నాకు ఉద్యోగం ఎప్పుడు వస్తుందా భగవంతుడా అనుకునేటువంటి వారికి ఒక చక్కటి యోగ్యమైనటువంటి స్థిరమైనటువంటి ఉద్యోగం లభించేటువంటి పరిస్థితికి గురుడు కారణమవుతారు. అలాగే కాంట్రాక్ట్ ఉద్యోగాలు పర్మనెంట్ అవ్వడము, వ్యాపారం అభివృద్ధి చెందడము, వ్యాపారంలో భాగస్వామ్య వ్యాపారాలు, పెట్టుబడులు పెట్టి స్లీపింగ్ పార్ట్నర్ గా చేసేటువంటి వ్యాపారాలు, వంశపారంపర్య వ్యాపారాలు అన్నీ కూడా అభివృద్ధి పదంలో సాగుతాయి. ధనం ఎన్ని రకాలుగా రావాలో అన్ని రకాలుగా ధనం చేతికి అందుతుంది. గతంలో మీ డబ్బు తీసుకుని మిమ్మల్ని మోసం చేసి వెళ్ళిపోయిన వాడు సడన్ గా మళ్ళా డబ్బు తిరిగి వెనక్కి ఇవ్వడం, నష్టపోయినటువంటి ధనం మరలా తిరిగి సంపాదించుకోవడం, ఇలా అనేక రకాలుగా ధనం చేతికి అందుతుంది. ధనం ఉంటే ఐశ్వర్యం పెరుగుతుంది. మిమ్మల్ని నమ్ముకుని జీవనాన్ని సాగిస్తూ ఉన్నటువంటి వారందరూ అభివృద్ధి పదంలో ఉంటారు. సంతానం అభివృద్ధి పదంలో ఉంటుంది. అలాగే ఒక గృహం, ఇల్లు కొనుక్కోవాలి, లేదా స్థలం కొనుక్కోవాలి, వాహనం కొనుక్కోవాలి అనేటువంటి వారందరికీ కూడా ఆ కోరికలు ఈప్సితార్థములు నెరవేరేటువంటి పరిస్థితికి గురుగ్రహం కారణమవుతారు. అయ్యో బాగుంది, గురుగ్రహం ఐశ్వర్యాన్ని ఇస్తున్నారు, మేము సంతోషంగా ఉండడానికి కావలసినవన్నీ గురుడు ఇస్తున్నారు కదా, మరి మిగతా గ్రహాలు, మరి శని గాని రాహు గాని ప్రతికూలకంగా ఉన్నారు, శని త్రయోదశులు చేస్తున్నాం, నియమాలు ఆచరిస్తున్నాం, మరి ఏలినాటి శని ప్రభావం వల్ల వచ్చే ఇబ్బందులు ఏంటయ్యా అంటే, ఏలినాటి శని చివరి స్టేజ్లో ఉన్నారు. ఈ సంవత్సరం తర్వాత 2025 అంటే వచ్చే సంవత్సరం మార్చి పూర్తయి ఏప్రిల్ 1 వస్తే అసలు మీకు ఏలినాటి శని ఉండదు, వెళ్ళిపోతుంది. అందులోని ఈ సంవత్సరంలో శనికి కూడా వక్రగతి కనబడుతూ ఉన్నది. శనేశ్వరుడు కూడా వక్రించి సంచారం చేస్తారు జూన్ నెల దగ్గర నుండి పొందడం. మరి ఆ శని వక్రగతి దోషం పోతుంది కదా, ఆ దోషంలో ఏలినాటి శని ప్రభావం కూడా తగ్గిపోతుంది కదా. అంటే ఏలినాటి శని చివరిలో ఉన్నప్పుడు ఇచ్చేటువంటి చెడు ఫలితాలు రావు. సదా క్లేశం వృధా వైరం సతతం కార్యనాశనం సంచార స్వజన ద్వేషం పాపచింత ధనేశనవు. గోచారంలో స్పష్టంగా చెప్పారు. అయితే 2లో శని ఉన్నప్పుడు ఏంటయ్యా అంటే, ఎక్కువ మాట పట్టింపులు, ఎక్కువ అనవసరమైనటువంటి తగువులు, ఎక్కువ అనుమానాలు, అవమానాలు, ఇవే ఎక్కువ ఇబ్బంది పెడతాయి. కాబట్టి వాటి నుండి కొంత దూరంగా ఉండేటువంటి విధంగా గురుడు అనుకూలతను ఇస్తూ ఉన్నారు. కాబట్టి వక్రగతిలో శని జూన్ నుండి నవంబర్ వరకు ఉంటున్నారు కాబట్టి ఆ దోషం అక్కడితో పోతుంది. మీకు మే నాటికి గురుబలం వచ్చేస్తోంది. ఎటు చూసినా కూడా రాజయోగమే కనబడుతూ ఉన్నది.
రాహు మిశ్రమ ఫలదాత. రాహు తృతీయంలో యోగిస్తారు అని చాలా మంది చెప్తారు, కానీ రాహు యోగాన్ని అయితే ఇవ్వరు, అలానే అవయోగాన్ని కూడా ఇవ్వరు. కాబట్టి ఎటు చూసినా కూడా అనుకూలించేటువంటి కాలం. బల్లగుద్ది చెప్తున్నాం, ఖచ్చితంగా అనుభవంలోకి వస్తుంది. ఒక విషయం రాసి పెట్టుకోండి, 2024 అనేటువంటిది మకర రాశి వారికి శుభదాయకమైనటువంటి సంవత్సరం. ఏమాత్రం అతిశయోక్తి లేదు, చక్కగా ఉంటుంది. కాబట్టి మంచి కాలం ఎదురు ఉంది, అనుభవించడానికి ప్రయత్నం చేయండి. నచ్చినటువంటి వ్యక్తితో వివాహం దగ్గర నుండి నచ్చినటువంటి ప్రాంత సందర్శనం, తిండి, ఇవన్నీ కూడా అనుకున్నట్టుగా జరుగుతాయి. అలాగే ఈ విద్యార్థులు ఎవరైనా దేశం దాటి వెళ్ళాలి అనుకున్నా, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో విజయాన్ని సాధించాలి, లాంగ్ టర్మ్ కోచింగ్ లో విజయాన్ని సాధించాలి అనుకున్నా వారందరికీ కూడా ఈ గ్రహస్థితి ఉపయుక్తంగా ఉంటుంది. స్త్రీలకి సమయం బాగుంది, వ్యవసాయదారులకి సమయం బాగుంది, వ్యాపారస్తులకి బాగుంది, ప్రముఖ రాజకీయ నాయకులకి లేదా రాజకీయాల్లో తొలిగా అడుగులు వేస్తూ ఉన్నటువంటి వారికి, సినిమా ఫీల్డ్ లో ఉండేటువంటి వారందరికీ, వ్యవసాయదారులకి, కూలీలకి, వీళ్ళందరికీ కూడా ఏ స్థాయి అన్నది పక్కన పెట్టండి, చేసేటువంటి ప్రతి పనిలో వారికి గుర్తింపు, వారికి ఆనందం రెండు కలుగుతాయి. అలాగే ఈ సంవత్సరంలో శని త్రయోదశులు వదిలిపెట్టకండి, మాస శివరాత్రులు వదిలిపెట్టకండి. ఆ రెండు చక్కగా మీరు ఆచరిస్తూ ఉండి పరమేశ్వరుని యొక్క ఆరాధన, ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన, ఆంజనేయ స్వామి సింధూరాన్ని రోజు ధరిస్తూ ఉండండి. మకర రాశి వారు అత్యంత శుభ ఫలితాలను పొందుతారు. ప్రతిరోజు చదువుకోవడానికి ఈశ్వర స్తోత్రాలు, హనుమాన్ చాలీసా, హనుమాన్ అష్టోత్తర శతనామావళి స్తోత్రాలను పట్టుకుంటే చక్కగా ఈ జీవితం ఈ సంవత్సరంలో మంచిగా ముందుకు సాగడానికి అవకాశం. కుంభరాశి వారికి ఈ 2024వ సంవత్సరం ఏ విధమైనటువంటి శుభ ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నదో ఈ కార్యక్రమం ద్వారా క్లుప్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా 2023, 2022, 2021 ఈ 3 సంవత్సరాలుగా కుంభరాశి వారు చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్ని అనుభవిస్తూ ఉన్నారు అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఎప్పుడైతే గురుబలం పోయిందో, నిజానికి 2021, 22 సంవత్సరాల్లో గురుబలం ఉన్నప్పటికీ కూడా ఏలినాటి శని ప్రభావం కానివ్వండి, మరి ఏ ఇతరత్ర గ్రహాల తాలూకు ప్రభావం వల్ల కానీ అంత ఆశించినటువంటి ఫలితం లేదు. ఫలితాలు ఉన్నాయి కాదన్న కానీ ఏదో ఒక తెలియని వెలితి, అసంతృప్తి, ఆ అవమానాలు లేదా ఆ అసంతృప్తి, జీవితం మీద సరి అయినటువంటి ఇంట్రెస్ట్ లేకపోవడం, పరధ్యానము, ఇలా కాలాన్ని అతిక్రమించి భోజనం చేయడం దగ్గర నుండి పరాకుగా కాలాన్ని వ్యర్థంగా దూబరా ఖర్చులతోటి, వ్యసనాలతోటి మన కాలక్షేపం చేసినటువంటి పరిస్థితుల వరకు కుంభరాశి వారి యొక్క స్థితిగతులు అయితే అంత ఆనందదాయకంగా లేవు. మరి 2024లోనో ఈ సంవత్సరంలో కూడా ఏలినాటి శని ప్రభావం ఉన్నది, కానీ రాహువు అనేటువంటి ఒక గ్రహం అనుకూలిస్తే ఎంత తీవ్రమైనటువంటి సమస్య అయినా సరే సమస్య పోతుంది. ఇక మీదట అనగా ఈ 2024 సంవత్సరంలోనూ అలాగే 2025 సంవత్సరంలోనూ కూడా గురుబలం అనేటువంటిది కుంభరాశికి లేదు. ఎప్పుడు గురుబలం వస్తుంది? 2026వ సంవత్సరంలోనే గురుబలం వస్తుంది. మరి అప్పటి వరకు గురుబలం లేదు, ఏలినాటి శని తీవ్రంగా ఉంటుంది. మరి అటువంటి తరుణంలో రాహు గనక యోగించినప్పుడు సౌభాగ్య భాగ్యం ఆరోగ్యం అర్ధలాభం యశస్కరం, ఇది చాలా గొప్ప విషయం. రాహు 2వ స్థానంలో అనుకూలించడం. చాలా మంది అనుకుంటారు రాహు తృతీయంలో యోగిస్తారని. మీకు తెలిసినట్టుగా ఇంకొకరు ఎవరికి తెలియదు. రాహు 2022, 21 సంవత్సరాల్లో లేదా 2023 నవంబర్ వచ్చేంత వరకు కూడా మీకు తృతీయంలోనే ఉన్నారు. మరి రాహు ఎంతగా యోగించారో మీకే తెలియాలి. నేను చెప్పాను కూడా, రాహు తృతీయంలో యోగించరు, మీనానికి యోగిస్తారు, 2లో ఉన్నారు కాబట్టి. మేషంలో రాహు సంచారం ఉన్నప్పుడు కుంభరాశి వారికి బాగోదు అనుకున్నాను. మీరే చూశారు, ఎందుకంటే మీరే ప్రత్యక్ష సాక్షులు. మనం ఎంత శాస్త్రాన్ని ఉపయోగిస్తున్నామో మీకే తెలుస్తూ ఉంటుంది. మరి ఇప్పుడు రాహు 2వ స్థానంలో అతి యోగ్యమైనటువంటి స్థానంలో ఉన్నారు. ఎందుకు అతి యోగ్యము అన్నాను అంటే, ఈ 2లోంచి రాహు వెళ్ళిపోతే మరలా జన్మరాశిలోను వ్యయంలోనూ ఈ రాహు యోగించారంటే మరలా 3 ఏళ్ల వరకు రాహు యోగ్యత ఉండదు. 2025 మార్చి వరకు కూడా రాహు అనుకూలత ఈ రాశి వారికి ఉన్నది. ఆ తదుపరి మరలా 3 ఏళ్ల వరకు రాహు యోగించరు. కాబట్టి
రాహువు షష్ఠ స్థానం తర్వాత యోగించినటువంటి స్థానం 2, మరలా 11లోనే యోగిస్తారు. మరి అప్పటి వరకు 2లో ఉండే రాహువే యోగాన్ని ఇవ్వాలి. ఏ విధంగా ఇస్తారు? సౌభాగ్య భాగ్యం ఆరోగ్యం అర్ధలాభం విశస్తరం. అర్థం అంటే డబ్బే కదా, అర్థం లాభం. అర్థం అంటే స్త్రీ, అర్థం అంటే డబ్బు. ఒక రకమైనటువంటి విధానంలో 2వ స్థానం కుటుంబ స్థానం, ముఖ స్థానం, వాక్ స్థానం, ధనస్థానం. అలాగే ఈ స్థానానికి సంబంధించి రాహు ఇచ్చినటువంటి యోగ్యత ఏంటయ్యా అంటే, 1 వివాహం జరిపిస్తాడు. కుంభరాశి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి వివాహాది శుభ కార్యక్రమాలు జరగడానికి అవకాశం ఉంటుంది. అలాగే వివాహమై డైవర్స్ అయిపోయినటువంటి వాళ్ళకి కూడా తిరిగి ఒక యోగ్యమైనటువంటి కుటుంబం ఏర్పడడానికి రాహు కారణమవుతారు. కుటుంబంలో ఉండేటువంటి కలహాలు తగ్గుముఖం బట్టి మరలా వారు దాంపత్య జీవనాన్ని చక్కగా సుగమం చేయడానికి కూడా రాహు ఉపకరిస్తారు. అలాగే ఆరోగ్యానికి రాహు కారణం, అలాగే సంతతి కలగడానికి కూడా రాహు కారణం. అలాగే రకరకాలైనటువంటి మార్గాల నుండి చిత్ర విచిత్రంగా ధనార్జన చేయడానికి కూడా రాహు కారణమవుతారు. అలాగే గతంలో కోల్పోయినటువంటి నష్టపోయినటువంటి ధనాన్ని తిరిగి సంపాదించడానికి రాహు కారణమవుతారు. మరీ ముఖ్యంగా ఇతరులకు ఎవరికో డబ్బు అప్పుగా ఇచ్చి ఇక అసలు వాళ్ళు కనబడట్లేదు, ఆ డబ్బు మనకి రాదు, వదిలేసుకున్న సందర్భానికి కూడా మరలా తిరిగి ఆ వ్యక్తి మీ దగ్గరికి వచ్చి డబ్బు ఇచ్చేటువంటి పరిస్థితులకి రాహు కారణమవుతారు. ఇలా ఆర్థికంగా అయితే రాహు ఏవి ఇబ్బందులు ఉండవు. మీకు అటు గురుబలం లేక, గురుబలం 3వ స్థానంలో ఉండదు. అతిక్లేశం, బంధువైరం, దారిద్ర్యం, దేహపీడనం అన్నాడు. అంటే చాలా కఠినమైనటువంటి పదాలు వాడాడు. 3లో గురువు ఉండడం దోషం, అది అరిష్టం. అందుకనే బాలారిష్ట దోషాల్లో గురుడు 3లో ఉండడం దోషం అన్నారు. మరి ఇప్పుడు 3లోనే గురుడు సంచరిస్తున్నారు కదా. ఈ కుంభరాశి వారికి మేషంలో గురుడు ఉంటారు. దీని తర్వాత 4వ స్థానంలో గురుడు ఉంటారు. అది కూడా అంతే. యాచనం, బుద్ధి చాంచల్యం, తేజో హానిర్ధన వ్యయం 2 కూడా గురుడు యోగించేటువంటి స్థానాలు కాదు. కాబట్టి గురు బలం లేనంత కాలము కూడా ఈ రాహు బలాన్ని మీకు ప్రసాదించి అటు గురుడిచ్చేటువంటి చెడు ఫలితాలని, శనిచ్చేటువంటి చెడు ఫలితాలని రాహు దూరం చేస్తారు. కాబట్టి గత సంవత్సరాలతో పోల్చుకుంటే 2024 శుభయోగాన్ని ప్రసాదించేటువంటి సంవత్సరం. ఉద్యోగంలో ఎదుగుదల ఉంటుంది, ఉద్యోగంలో మార్పులు, విదేశాలకి వెళ్ళాలి అన్నా, విదేశాల్లో స్థిర నివాసం పొందాలి అన్నా, సంతానం కలగడానికైనా, వివాహం కలగడానికైనా, సౌభాగ్యం అభివృద్ధి చెందడానికైనా వీటన్నిటికీ కూడా రాహు కారణం. కాబట్టి ఈ సంవత్సరంలో రాహు అనుకూలత ఉంది. కాబట్టి మీకు అటు శని వల్ల, గురుడు వల్ల ఇబ్బంది వస్తుంది, అయినప్పటికీ రాహు బయటపడేస్తారు. ఏదో ఒక సందర్భంలో రాహు కాపాడుతూ ఉంటారు. అలాగే ఏలినాటి శని ప్రభావం ఉన్నది. దీనివల్ల ఏంటి అంటే జన్మరాశిలో శని సంచారం ఉన్నది. కాబట్టి ఒక్క విషయం పట్ల జాగ్రత్తగా ఉండాలి. తేజో హానిర్ మతిర భ్రంశో మన పీడా భయం కదా. వ్యసనాల జోలికి మాత్రం పోకూడదు. ఈజీ మనీ, తేలికగా ధనాన్ని సంపాదించాలి అనేటువంటి ఆలోచన ఎప్పుడు కలిగినా ఆదిలోనే ఖండించేయాలి. ఏదో మాకు ఇలా ఇస్తే డబ్బు వస్తుందండి, లేకపోతే ఇలా మనం ఇన్వెస్ట్ చేస్తే 10 అవుతుందండి, జూదం బెట్టింగుల్లో డబ్బు వస్తుందండి, లేకపోతే స్టాక్ మార్కెట్లో డబ్బు వస్తుందండి, ఎలాగైనా సరే ఈజీగా ధనం మాత్రం రాదు. ఆ ఒక్క విషయాన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. వ్యసనాలకి, ఈజీ మనీ, ఈజీగా డబ్బు సంపాదించాలి అనేటువంటి వాటికి ఈ సంవత్సరం గనక కుంభరాశి వారు దూరంగా ఉంటే చక్కగా ఆనందదాయకమైనటువంటి సమయాన్ని గడుపుతారు, కుటుంబంతో సమయాన్ని గడుపుతారు, శుభ కార్యక్రమాలతో సమయాన్ని గడుపుతారు, తీర్థయాత్రలతో ఈ కాలాన్ని గడుపుతారు. ఆ విషయాలను దృష్టిలో పెట్టుకోండి. ఈ ఏలినాటి శని గురు బలాన్ని పెంపొందించుకోవడానికై కాలభైరవాష్టమి వ్రతాల్ని ఆచరిస్తూ ఉండండి, అనఘాష్టమి వ్రతాల్ని ఆచరిస్తూ ఉండండి. ప్రతిరోజు హనుమాన్ చాలీసా కానీ, ఆంజనేయ స్వామి వారి సింధూరాన్ని కానీ ధారణ చేస్తూ ఉండండి. అలాగే దక్షిణామూర్తి యొక్క చిత్రపటాన్ని ప్రత్యేకించి ఇంటికి తీసుకొచ్చి ఉత్తరం గోడకి తగిలించుకొని ప్రతిరోజు మనం ఏం చదవకపోయినా సరే ఒక 10 నిమిషాలు ఆయన వైపు చూస్తూ ఉండండి. అన్ని సమస్యలు కూడా దూరం అవుతాయి. వీక్షకులందరికీ నమస్కారం. అందరికీ కూడా నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు. 2024వ సంవత్సరం మీ అందరికీ కూడా ఆయుర్భాగ్యాన్ని ప్రసాదించి తలపెట్టినటువంటి కార్యక్రమాలన్నీ కూడా చాలా దిగ్విజయంగా పూర్తయి సంతోషకరంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటూ 2024వ సంవత్సరం మీన రాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నదో ఈ కార్యక్రమం ద్వారా క్లుప్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ 2024వ సంవత్సరంలో
మీనరాశి వారు జాగ్రత్తగా ఉండాలి. ఏమండి అంటే జన్మరాహు యొక్క దోషం ఉన్నది, గురుబలం తగ్గిపోతూ ఉన్నది. అయితే ఒక ఆనందదాయకమైనటువంటి విషయం ఏమిటి అంటే మే నెల 1వ తారీఖు వచ్చేంత వరకు కూడా ఈ రాశి వారికి గురుబలం ఉంటుంది. అదొక్కటే చాలా అదృష్టంగా చెప్పచ్చు. అంటే ఆల్మోస్ట్ సగం సంవత్సరం కదండి, మే నెల అంటే 5వ నెల వరకు, అంటే ఆల్మోస్ట్ 4 నెలలు పూర్తిగా గురుబలం ఉంటుంది. అది ఒకటే అదృష్టం. ఆ గురుబలం తగ్గిపోతే మళ్ళా 2 ఏళ్ల వరకు గురుబలం ఉండదు. జన్మరాహు, దీని తర్వాత వ్యయరాహు, అంటే 3 ఏళ్ల వరకు రాహు పీడే, మరి ఏలినాటి శని. ఇక్కడ దీర్ఘ సంచార గ్రహాలన్నీ కూడా మీనరాశికి ప్రతికూలంగానే ఉన్నాయి. జాతకంలో దశాంతర్దశలు గనక యోగిస్తూ ఉంటే అసలు ఈ గోచారం గురించి మీరు బాధపడవలసినటువంటి పరిస్థితులు ఉండవు. అసలు గోచారంలో ఎంత ఇబ్బందికరమైన పరిస్థితులైనా ఉండనివ్వండి, జాతకంలో గనక దశలు బాగుంటే దీన్ని మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. జాతకంలో దశలు బాగా లేకపోతే గనక చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ సంవత్సరం ప్రత్యేకించి ఏప్రిల్ వరకు గురుబలం ఉన్నంత వరకు రాజయోగప్రదంగానే ఉంటుంది. అడపాదడపా చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినప్పటికీ అధిగమించగలిగేటువంటి శక్తి ఆర్థికంగాను, మనోధైర్యంగాను, లేదా మానసికంగాను, శారీరకంగాను గురుడు ప్రసాదిస్తారు. అటు ఆర్థికంగా సమస్యల్ని అధిగమించేలాగా, అంటే మానసికమైన దృఢత్వాన్ని, శారీరక పటుత్వాన్ని కూడా గురుడు ఇచ్చేస్తారు. కాబట్టి సమస్యలు ఎన్ని వచ్చినా మొక్కవోని ధైర్యంతో పోరాటం చేసి విజయాన్ని సాధిస్తారు. మరి నేనుండో గురుడు మారిపోతారు. అంత క్లేశం, అతి క్లేశం బంధువైరం దారిద్ర్యం దేహపీడనం అన్నాడు. అంటే గురుబలం పోతే ఐశ్వర్యం తగ్గిపోతూ ఉంటుందన్నాడు. ఎలాగా? స్వయం కృతాపరాధాల వల్ల మాత్రమే. మరలా ఇది ఎవడో వచ్చి పాడు చేయడు. కేవలం మీరు తీసుకున్న నిర్ణయాల వల్లే మీ యొక్క ఆయుర్దాయము, మీ యొక్క భాగ్యము, మీ ఆరోగ్యము కూడా దెబ్బతినేటువంటి పరిస్థితులు ఉన్నాయన్నాడు. వ్యయంలో శని ఉన్నారు, ఏలినాటి శని పట్టుకుంది. మానహానిర్మన క్లేశం కృష్యర్ భోజన పల్పసహ నిత్య సంవాద దారిద్ర్యం ద్వాదశస్థానగే శనౌ. మరి రాహు జన్మంలో ఉంటేను ధారాపుత్ర విరోధస్య ప్రవాసం రోగ పీడనం అర్ధహానిర్మహా కష్టం జన్మస్థానగతో పని. ఎటు చూసినా ఒకటే మాట, డబ్బు పరమైనటువంటి సమస్యలు కనబడుతూ ఉన్నాయి. అలాగే సంతానం మీ మాట విననటువంటి పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి. స్థానచలనం కనబడుతూ ఉన్నది. అలాగే వ్యయ ప్రయాసలకు లోనే అనారోగ్య సమస్యలు కనబడుతూ ఉన్నాయి. అబ్బో భయపెట్టేస్తున్నారండి. ఎప్పుడూ కూడా ఒక విషయాన్ని దృష్టిలో పెట్టుకోండి, మంచి అయితే మంచి, చెడైతే చెడు, దాన్ని యాక్సెప్ట్ చేయగలిగేటువంటి శక్తి, ఆ మనస్తత్వం ఉండాలి, ఆ గొప్పదనం ఉండాలి. అంతేగాని అబ్బో ఈయన చెడుగా చెప్తున్నాడు రా అంటే నాకు మీ మీద ఏం కక్ష ఉండదు కదా. నాకు మీ మీద ఏం కక్ష ఉంటుంది? మీనరాశి వాళ్ళకి చెడు చెప్పాలి అనేటువంటి కక్ష నాకు ఉండదు. అలాగే ఈ రాశికి పాజిటివ్గా చెప్పాలి అన్న థాట్, ఇంటెన్షన్ నాకు ఉండవు. ఒకటి, జాగ్రత్త పడతారు అన్న ఉద్దేశమే. మీనరాశిలో మా కుటుంబ సభ్యులు ఉండొచ్చు, మాకు బంధువులు ఉండొచ్చు, ఆత్మీయులు ఉండొచ్చు, ఎవరైనా సరే ఎవరు మెప్పుగోరి కూడా నేను చెప్పను. బాగాలేదు అంతే, దాన్ని మనం మార్చలేము. నేనేం పెద్ద దేవుణ్ణి కాదు కదా, బాగా లేకపోతే నేనేం మార్చేయలేను కదా. పెద్ద పెద్ద యాగాలు యజ్ఞాలు చేసినటువంటి వాళ్ళే వాళ్ళ పదవుల్లో లేకుండా పోయారు కదా, మరి నేనెంత? నేను చేసేది స్తోత్రమే. అక్కడ భగవంతుడి యొక్క అనుగ్రహం ఉండాలంతే. మీన రాశి వారికి గ్రహస్థితి కొద్దిగా తప్పుకుంటోంది కాబట్టి మే దగ్గర నుండి చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. క్రమశిక్షణతో కూడి ఉన్నటువంటి జీవనాన్ని ప్రారంభం చేస్తే రాహు యొక్క చెడు ప్రభావం తగ్గిపోతుంది. అంటే బ్రాహ్మీ ముహూర్తంలో నిద్ర లేవాలన్నాడు. బ్రాహ్మీ ముహూర్తంలో నిద్ర లేస్తే చక్కగా ఆ బ్రహ్మగారి యొక్క అనుగ్రహం ఉంటుంది, రాహు పిశాచ బాధ తగ్గిపోతుంది. క్రమశిక్షణ ఉంటే ఏలినాటి శని ఏమి చేయదు. చెప్పులేసుకోకుండా నడుస్తూ ఉండాలి. రోజులో కనీసం కొంతసేపు అయినా సరే ఉదయాన్నే నిద్ర లేవాలి. పగలస్తమానం పడుకోకూడదు. ఇప్పుడు కూడా చక్కగా ఏదైనా ఆధ్యాత్మిక చింతనో లేదా మీరు చేసేటువంటి ఉద్యోగాలు చేస్తూ ముందుకు సాగుతూ ఉండాలి. ఇలా ఉంటే ఆ పీడ తగ్గుతుంది. అలాగే గురుబలం పెరగాలి అంటే ఖచ్చితంగా దక్షిణామూర్తి యొక్క చిత్రపటాన్ని తీసుకురావాలి, ఇంట్లో పెట్టుకోవాలి, ఉత్తర గోడకు పెట్టుకోవాలి. ప్రతిరోజు 10 నిమిషాలు చూడమన్నాడు. చూస్తే దోషాలన్నీ పోతాయి. ఎందుకు ఇందులో ఒకటి, నేను ఫలితాలు ఎందుకు చెప్పడం లేదు అంటే మరి అది ఏదో చెడు ఫలితాలు చెప్తూ ఉన్నట్టు ఉంటుంది. అందువలనే జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి సూచనే చేస్తున్నాను. ప్రయాణాల విషయంలో జాగ్రత్తగా ఉండాలి, ఉద్యోగం మారేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి, వ్యాపార విస్తరణ చేసేటప్పుడు, కొత్త వ్యాపారాలు ప్రారంభించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి.
అలాగే డబ్బు ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ సంవత్సరం మొత్తం ఈజీ మనీ కోసం పాకులాడకండి. అంటే తొందరగా డబ్బు వచ్చేటువంటిది ఏది కూడా ఈ రాశి వారికి వర్కౌట్ అవ్వదు. అది బెట్టింగ్లో, స్టాక్ మార్కెట్టో, జోదమా ఏదైనా సరే అది వర్కౌట్ అవ్వదు. దానివల్లే అప్పుల పాలైపోతారు. అదొకటి జాగ్రత్తగా చూసుకోండి. ఎవరిని నమ్మి డబ్బు అప్పుగా ఇవ్వకండి, ఇస్తే వెనక్కి రాదు. అలాగే ఎవ్వరి మీద నిందారోపణలు చేయకండి. మీరే సెంటర్ ఆఫ్ పాయింట్గా నిల్చోబెట్టి మీరే అన్నారని చెప్తారు, నీలాప నిందలు వస్తాయి. కాబట్టి ఇటువంటి వాటికి దూరంగా ఉండండి. ఎక్కడా కూడా సాక్షి సంతకాలు ఎవరి మీద కూడా మీరు నమ్మకం పెట్టి మీరు మధ్యవర్తిత్వం చేయకండి, దెబ్బతింటారు. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకోండి. డబ్బు జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోండి. ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనిపించినప్పుడు జాతకాలు చూపించుకోండి. అప్పుడు మాత్రమే ముందుకు వెళ్ళండి. మిగతా వాటి అన్నిటికీ కూడా భగవంతుడు మీ వెన్నంటే ఉన్నాడు. మరీ ముఖ్యంగా మే వరకు గురుబలమే ఉంది కాబట్టి ఇక భయపడాల్సిన పరిస్థితి లేవు. మీకు గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం 3 గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి అనేటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ముందుకెళ్ళండి. ఖచ్చితంగా మీరు మంచి నిదానంగా ముందుకు పోండి. ఎప్పుడూ కూడా అతి విశ్వాసం పనికిరాదు. దానివల్ల ఖచ్చితమైనటువంటి మంచి ఫలితాలను పొందుతారు. ఈ సంవత్సరంలో షష్ఠి తిథి వచ్చింది. అది శుక్లపక్షమా కృష్ణపక్షమా పక్కన పెడితే షష్ఠి వచ్చింది అంటే సర్పసూక్తంతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం చేసుకోవాలి. మినపప్పు దానం ఇవ్వాలి ఆ రోజు. ఏ రోజైనా సరే, అది మంగళవారమా బుధవారమా మనకు అనవసరం. షష్ఠి ఆ రోజు దానం ఇవ్వాలి. శనిత్రయోదశి వచ్చింది అంటే ఖచ్చితంగా శనేశ్వరుడికి అభిషేకం చేయించుకోవాలి. అలాగే మాస శివరాత్రి వచ్చింది అంటే ఖచ్చితంగా పరమేశ్వరుడికి అభిషేకం చేయించుకోవాలి. ఈ 3 వ్రతాలు నియమబద్ధంగా ఆచరించండి. ఖచ్చితంగా గ్రహదోషాల నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది. ప్రతిరోజు చేసుకోదగితే, ప్రతిరోజు మీకు చెప్పాను దక్షిణామూర్తి చిత్రపటాన్ని తీసుకురండి అని. ప్రతిరోజు దక్షిణామూర్తి యొక్క స్తోత్రాన్ని గనక చదవగలిగితే ఈ గ్రహదోషాలు ఏవి కూడా బాధించవు. ఆంజనేయ స్వామి సింధూరాన్ని ధరిస్తూ ఉండండి. ఖచ్చితమైనటువంటి శుభ ఫలితాన్ని పొందగలుగుతారు.